దైవజనుని కుటుంబము, ఇక్కడ ఉన్న విశ్వాసం కూడా మా ప్రార్థన విన్నాము. దైవజనుల యొక్క ప్రార్థన విని వాతావరణాన్ని అనుకూలపరుస్తూ వచ్చినారు. ఇక్కడ కూడుకుని కృపనిచ్చినట్లే మీకు ఎంతో అన్నారు. అల్పురాలని అయోగ్యాలని అనుకూల జ్ఞాపకం చేసుకుని గత దినాల్లో ఆపరేషన్లో సహాయపడిన నడిపించి మేము ప్రజల మధ్య నన్ను నడిపిస్తూ వచ్చినందుకే ఉన్నారు. ప్రభా మరి తిరిగి ఈ రాష్ట్రాలు సియోను తన వారితో కలిసి ప్రభా ఈ రీతిగా ఈ మందిర ఆవరణలో రావడానికి సహాయం చేస్తూ వచ్చినారు. ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చినారు. మీకు ఎంతో ఉన్నారు. అల్లుమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాట నేర్పించుతూ కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు ఎంతో కృతజ్ఞత ఆసక్తి తెలియజేస్తున్నారు. దాని ద్వారా మీరు మహిమ పొందినారని నమ్మి సూచిస్తున్నాను. ఈ వాక్య సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. శరీరంలో బలహీనతలు అనేక లోటుపాట్లు కలిగిన నన్ను మీ రక్త ప్రోక్షణకి వస్తుండగా ధారాళంగా కడిగి శుద్ధీకరించి యోగ్యమైన అంగీకారమైన మహిమ కలిగిన పాత్రగా నన్ను వాడుకుంటున్నాల్సిందిగా ప్రార్థన చేస్తూ సంపూర్ణంగా నన్ను ఖాళీ చేయండి. మీ శిలువ చాటును బలపరచండి. క్రీస్తు ప్రభువారు మాత్రమే మా మధ్యలో మహిమపరచబడినట్టు మీ సహాయాన్ని కోరుకుంటూ మీ వాక్శక్తిని నాకు అనుగ్రహిస్తురాల్సిందిగా ప్రార్థన చేస్తూ శరీరం ఎంత మాత్రం కూడా పనిచేయకుండా, శరీర బలహీనత కూడా పనిచేయకుండా ఈ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఆవరణాన్ని, మైండ్ సిస్టమ్ని, ప్రతి వస్తువును, ప్రతి బిడ్డను, నన్ను ఇక్కడ చేయవలసిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అట్ల ప్రోక్షకులు అంతటి ఎత్తిపడి మా ప్రభావాన్ని ఆలోచిస్తూ సైతం శత్రువు యొక్క కార్యాలన్నీ కూడా మీ నామంలో లయం చేయాలి. దైవ సమయాన్ని విధంగా మార్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 68:11 తీసినారు కదా, తీయని వాళ్ళకి సహాయం చేయాలి. పేజ్ నంబర్ 486. అందరం కలిసి చదువుకున్నాం. ప్రభు మాట సెలవిస్తున్నారు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. కలిసి చదవని వాడికి మళ్ళీ చదవండి. ప్రభు మాట సెలవిస్తున్నారు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. కనుక ఇక్కడ స్త్రీల గురించి, స్త్రీలు అని రాయబడింది. స్త్రీలకు దేవుడు ఇచ్చిన మంచి ఒక ఏమంటారు, ఒక ప్రొఫెషన్, లేకపోతే ఒక డిగ్రీ ఇచ్చినాడు కదా. ఆ స్త్రీలు ఎట్లున్నారంట? గొప్ప సైన్యముగా ఉన్నారు. పూర్వ దినాల్లో సైన్యంలో చేరడానికి ఆడపిల్లలు చాలా వెనుకంజ వేసేవాళ్ళు. కానీ ఈ దినాల్లో చాలామంది స్త్రీలు కూడా సైన్యంలో చేరుతా ఉన్నారు. ఇక్కడ పురుషుల గురించి రాయబడలేదు, స్త్రీల గురికే కాబట్టి స్త్రీల విషయమే మనం ధ్యానిస్తున్నాం. దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు కదా. పురుషులు గొప్ప సైన్యంగా ఉన్నారని చెప్పడం లేదు, కానీ స్త్రీలు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా, మామూలు సైన్యం కాదండి, గొప్ప సైన్యం అంటారు కదా. సైన్యము ఎవరికి కావాలి? సైన్యం అసలు ఎందుకు ఉంటుంది? ఆర్మీ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆర్మీ. మన దేశానికి సైన్యం ఉందా? ఉంది. సైన్యం ఎందుకు ఉంటుంది? ప్రొటెక్షన్, భద్రత కొరకు ఉంటుంది కదా. ఎక్కువగా సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లైన్లో ఉంటారు, మన దేశాన్ని కాపు కాసేదానికి. ఇంకా పరిస్థితులు వికటించినప్పుడు, కష్టాన్ని ఎదుర్కొనేది సమస్యలు ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే విపరీతమైన ఏదైనా సంభవించినప్పుడు దేశం ఎవరికి తిప్పుతుంది? సైన్యాన్ని, ఆర్మీ. కనుక ఆర్మీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆర్మీలో చేరాలంటే చాలా ఏమంటారు,
క్వాలిఫికేషన్ అంటే ఎక్కువగా శరీర ఆరోగ్యం గురించి చూస్తారు, కానీ సమర్పణ చాలా అవసరం కదా. పిరికి వాళ్ళని సైన్యంలో తీసుకోరు, బయట ప్రకారంగా కూడా చూస్తే. ఇంకా సాక్రిఫైస్, ముఖ్యంగా సాక్రిఫైస్ కనుక కొత్త వర్డ్ నాకంటే దేవుడు నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తలంపు ఇచ్చినాడు. సాక్రిఫైస్ అంటే సమర్పించుకుంటారు. అంటే ఎంతవరకు సమర్పించుకుంటారు? ప్రాణము పెట్టేంత వరకు. ప్రాణం పోయినా ప్రజలను కాపాడుతారు. అంటే స్త్రీలంగా అంత సమర్పణ అవసరమని ప్రభువు మనకు జ్ఞాపకం తీసుకొచ్చారు. కనుక సైన్యము ఒక రాజ్యానికి అవసరం. కనుక అనేక రాజ్యాలకు. ఇంకా మరి మనం ఎవరికి, ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళము? యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు తను చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయనను ఇంటరాగేషన్ చేస్తూ వచ్చినప్పుడు, పిలాతు దగ్గరికి తేబడుతూ వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో 36వ వచనం యేసుప్రభువు వారు చెప్పినాడు తన గురించి. కనుక దేవుని రాజ్యము ఏంటిదంట? లోక సంబంధమైనది కాదు. కనుక ఈయన నిజమే నేను రాజును. దేని గురించి వచ్చినాడంట? 38వ వచనం 38వ వచనం చదవండమ్మా. నీవు రాజువా? సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట. కనుక ఈ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరు ఉంది. ఏం పేరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక ఈయన రాజ్యము లోక సంబంధమైనది కాదు. మరి ఈ రాజ్యంలో అందరు ఉన్నారా? మందిరానికి వచ్చే వాళ్ళు అందరు ఉంటారా? ఉంటారా? క్వాలిఫికేషన్ కావాలి కదా. ఆర్మీలో అందరూ పోయి నిలబడచ్చా? నేను కూడా ఈరోజు పనిచేస్తా ఆర్మీలు అంటే వింట ఒప్పుకుంటారా? గవర్నమెంట్ దానికి ఒక అపాయింట్మెంట్ లెటర్ కావాలి కదా. ముందు అంతకంటే ముందు ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? చాలా టఫ్ చాలా కష్టతరమైన ట్రైనింగ్ ఉంటుంది. అయితే మనకు అలాంటి కష్టతరమైన ట్రైనింగ్ లేదు. కానీ నికోదేమో యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి రాత్రి జాముల్లో అడిగినాడు కదా, నేను కొత్తగా జన్మించినాను. దానికి జవాబు చెప్పుకొచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. 5వ వచనం చదవమ్మా. 5వ వచనం. ఒకడు కొత్తగా జన్మించాలి. యేసుప్రభు రాజ్యంలోకి రావాలంటే మొదటి స్టెప్ ఏంటి? మేమేదో పుట్టుక క్రైస్తవులము, మా తాతలు క్రైస్తవులు అని వస్తే ఈ రాజ్యంలో చేరవడము, సైన్యంగా ఎంచబడం. కాబట్టి దీనికి మొదటి మెట్టు ఏంటంటే కొత్తగా జన్మించడం. కొత్తగా జన్మించడం అంటే అందరము పాపములోనే ఈ లోకంలో జన్మించినాం. అందుకే దావీదు మహారాజు అన్నాడు కదా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి. కాబట్టి ఏ భేదం లేదు, అందరం కూడా పాపం. మరి ఈయన ఎలాంటి రాజు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టు వచ్చినాడు. మరి అబద్ధానికి ఆయన రాజ్యంలో తాము లేదు. ఆయన పరిశుద్ధుడు, అపరిశుద్ధతకు తాము లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన అవినీతికి అక్కడ స్థానం లేదు. కాబట్టి ఆ రాజ్యంలో చేరాలి అంటే తప్పక క్రొత్త జన్మ అనుభవము కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉండాలంటే మనం అందరం పాపులం కనుక మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపిని ప్రభువా, పాపి పరిశుద్ధులుగా ఎలా మార్చబడతాడు?
పాపిని పరిశుద్ధంగా మార్చి ఆయన రాజ్యంలోకి చేర్చడానికి రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవ రూపం దాల్చి కదా మనకి తెలుసు. కనుక ఆయన రాజ్యంలోకి రావాలంటే ఎవరన్నా పరిశుద్ధులు అవుతారా? మన నీతి క్రియలు, మన దాన ధర్మాలు, లేకపోతే ఈ దినాల్లో ప్రజలు పాటించే ఏ కార్యమైనా పరిశుద్ధులుగా మారుస్తారా? ఒకే ఒక పద్ధతి, ఒకే ఒకటి దేవుడు మనకు చూపించాడు. ధన్యులో మనం ఎదిగిన చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు. పరిశుద్ధులుగా మార్చబడడం ఎలాగో తెలియదు. కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కేవలం విశ్వాసం చేత యేసు ప్రభు దేవుడని మన నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసిస్తే మనము రక్షించబడతాం. ఉందా మాట? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎట్లా రక్షించబడతాము, ఎట్లా కొత్త జన్మ అనుభవంలోకి మనం వస్తాము? చదవము. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించేయడా. కనుక ఇలాగూ రక్షణ అనుభవంలోకి వస్తా. నోటితో ఒప్పుకోవడము, యేసు ప్రభు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినాడని హృదయమందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మనల్ని, మన పాపములు యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. మనం కడగబడతాం, పరిశుద్ధులుగా తీర్చబడతాం, నీతిమంతులుగా ఎంచబడతాం. నీతిమంతులుగా ఎట్లా చెప్పాలి? ఆయన రాజ్యం నీతి కలదు కదా. విశ్వాసం ద్వారా ఉచితంగా మనం రక్షించబడ్డాం, ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాని కొరకు మనం ఏమైనా క్రైమ్ జరిగించినామా? కనుక నేవికి ఆర్మీ పోవాలంటే ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు కదా, ఎంత కష్టపడతారు, కఠినమైన ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళ ట్రైనింగ్ చూడాలి ఎట్లా, మార్నింగ్ ఇవ్వాలి కదా ట్రైనింగ్. మళ్ళీ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి, కొత్త రావద్దు, ఏ బలహీనతలు ఉండొద్దు కదా, హైట్ వెయిట్ సమానం ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు చూసి అన్ని పాస్ అయిన తర్వాత అప్పుడు ఆర్మీలో తీసుకుంటాం. ఆర్మీలో కూడా కష్టమే, ఏమన్నా మంచి ఈజీ పని అంటే కాదు కదా, చాలా సమర్పణతో కూడిన అటు పనికి అన్నీ ఉంటే వేసుకోవాలి. ఎంత ధైర్యంగా వాడు, మనం ఎంత రాకున్నా ఎంత గడుపున్నా పరిశుద్ధులం అవుతామండి? ఉచితంగా మనల్ని పరిశుద్ధులుగా తెచ్చి ఆయన రాజ్యంలోకి మనల్ని చేస్తాడు. కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కదా, మనం ఇప్పుడు ఏమైనామంట? యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మనల్ని 1వ అధ్యాయము 6వ వచనం. ప్రేమించినాడు, తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు. కాబట్టి ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయన మనలను అట్లా రక్షించి వదిలిపెట్టేసినాడా? ఏం చేస్తున్నాడంట? ఒక రాజ్యం యాజకుడుగా చేస్తాడు. ఎంతమందికి తెలుసు? నేను ఆయన రాజ్య సంబంధి అని చెప్పగలుగుతాను. మొదట సాధారణ సంబంధులు మనము, మన తండ్రి అయిన ఎవరు సాధారణ తండ్రిగా ఉండే అబద్ధికులు, అబద్ధానికి జరగడం, అట్టి వాని నుండి పాపముల నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు మనం రాజ్య సంబంధులు కాబట్టి మనం ఇష్టానుసారంగా ఉండేదానికి వీలుందా? ఆర్మీలో నేను ఎప్పుడన్నా లేస్తా, ఎప్పుడన్నా పోతా, ఎప్పుడన్నా పని చేస్తా అంటే ఊరుకుంటారా? డిస్మిస్ చేసేస్తారు, సస్పెండ్ చేసేస్తారు, ఇంటికి పంపిస్తారు. కానీ మనము ఆయన రాజ్యంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. కనుక సైనికులకు ఒక సైనికుడు అని చూడగానే ఎలా గుర్తుపడతారు?
ఫస్ట్ ఒక సైనికుడు అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడండి రోడ్డు మీద నుంచి. యూనిఫామ్ కదా, సైనికుడు యూనిఫామ్ ద్వారా ఈయన సైనికుడు అని తెలపబడతాడు. మరి మనల్ని ఎవరుగా ఎట్లా గుర్తిస్తున్నారు ప్రజలు కదా? మన వేషధారణ, మన భాష, మన నడవడిక, మనకు ఒక ఏమంటారు ఒక గుర్తింపు ఉంటుంది. సైనికుడు అనే ఒక సైనికుడికి ఎలాగో డ్రెస్ ద్వారా, డ్రెస్ కోడ్ ద్వారా గుర్తింపు ఉంటుందో అలాగే మనం కూడా లోకానికి వ్యతిరేకంగా లోకానుసారమైన వేషధారణ ఉండకూడదు కదా. ఇష్టానుసారం లోకస్తులు ఈ దినాల్లో చాలా అయిపోయింది కదా. ఒక ఏదో సేవకులే కట్టుకుంటారట తెల్ల చీరలు, మనమే కాకుండా తెల్ల చీరలే కాదండి, కానీ సింపుల్గా ఉండడం నేర్చుకో. సామాన్యంగా వాళ్ళు మనము ఒకే రాముడు, అన్యుడు, క్రైస్తవురాలు, విశ్వాసి అని గుర్తుపట్టే అంత ఉంటుంది కదా. పెద్దగా కాదు, గుర్తుపట్టే అంత. సేమ్ వాళ్ళలాగానే డ్రెస్సింగ్ వేసుకొని వాళ్ళలాగానే ఉంటే ఎవరు క్రైస్తవుడు అంటారు, ఎవరు విశ్వాసం? ఎంత చూడగానే దేవుని రాజ్య సంబంధం చెప్పగలగాలి కదా. మొదటి మెట్టు మన వేషం కూడా రాజ్య సంబంధులుగా ధరించాలి. ఇంకొకటి సైనికులకి ఏముంటుంది? డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. కనుక క్రైస్తవులు ఎక్కువగా క్రమశిక్షణ ఉండాలి. అన్యులు ఏమంటారు? మాకు టైంపాస్ కాదమ్మా, అందుకే టీవీ చూస్తాం కదా. టైంపాస్ కాదని ముచ్చట్లు పెడతారు బయట. మనకు ఉంటుందా? టైం ఉంటుందా? ఏమో నాకైతే తెలియదు. టైం సరిపోదు మనకి క్రైస్తవులు నిజం చెప్పాలి కదా. ప్రతిరోజు ఒక కూడిక ఉంటుంది. కూడికకు వెళ్ళకుండా వంట చేసుకోవాలి, పరుగులో పరుగు. కాబట్టి ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలి, క్రమశిక్షణ కలిగిన జీవితం. పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకి ఎవరు చెప్పినారు? ఎవరు నేర్పించలేదు. మా మామయ్య ఉండేవాడు, 4 గంటలకు లేసేవాడు. ఒక ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థనలా ఉండేది, ఆయన వ్యక్తిగత ప్రార్థన. మా తాతలు చేస్తున్నారు, వాళ్ళ 4 గంటలకే లేవాలి, నోరు ఎండకపోయేంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అదొక డిసిప్లిన్ కదా. ఈ దినాల్లో క్రైస్తవులకు బాగా సోమరత్వం చేస్తారు. మా దినాల్లో భయం ఉండేది, అత్తమామలు తిడతారని. 4 o'clock వెళ్ళాలి, త్వరగా పనులు చేసుకోవాలి, అందరికీ అన్ని సమకూర్చి పెట్టాలి. ఈ దినాల్లో చాలా మంది చదువుకున్నదేమో ఏమో కానీ మార్నింగ్ ఎవరు మేమైతే పోటీలు వాటి వేస్తుంటాం. అత్తమ్మ లేస్తారా, కోడలు అత్తమ్మ లేసేవారు, నేను చాలా పనులు చేసి పెట్టాలని నేను అనుకునేది. మా అత్తమ్మ ఏదైనా అనుకునేదంటే నా మీద ప్రేమ కొద్ది, నా కోడలు వేసే ఉందే నేను చాలా చేసి పెట్టాలి అని చేసేది. అట్లా అంటే ఉదయమే లేవాలి, మార్నింగే లేవడం అనేది మనకి చాలా. ఆదివారం కదా మందిరానికి వద్దామంటే చాలా మంది ఆదివారం లేట్ లేస్తారు అనుకుంటే. ఈ దినాలు ఒకప్పుడు ఆదివారం అంటే పండగ, ఆదివారం అంటే చాలా క్రైస్తవులకి ఒక పెద్ద పండగలాగా. ప్రతిరోజు ఆదివారం, ప్రతిరోజు కంటే ఆదివారం ఇంకా తొందరగా వెళ్ళాలి. కనుక ఉదయమే లేవడం అలవాటు చేసుకోవాలి. ఒక డిసిప్లిన్ ఎవరికి నేర్పించండి. వాక్యం నేర్పిస్తాను. నేను వేకువనే లేచేదని ఎవరన్నారు? దావీదు ఎవరు? మామూలు వ్యక్త, కింగ్, రాజు. కనుక రాజువే నేను వేకువని లేస్తాను. వేకువని లేచి ఏం చేసేవాడు? ఆరాధించేవాడు, పాడేవాడు, మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసేవాడు, స్తుతించేవాడు కదా. కీర్తనలు చదువుతూ ఉంటే మనలో కీర్తనలు కూడా ఎంత చక్కగా తన అనుభవాలన్నీ కూడా ఉన్నాయి. కనుక ప్రతిరోజు ఒక కీర్తన చదవాలి. స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఈరోజు దినభాగం చదువుకోవచ్చు? నేను మామూలుగా సండే స్కూల్ టీచర్ని కాబట్టి సండే స్కూల్ పిల్లల్ని అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, ఎంతమంది దినభాగం చదువుకున్నారు? నేను నేర్పిస్తాను ఏంటంటే నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. ఖచ్చితంగా అది ఇంట్లో మనం తల్లిగా ఫాలో అయితే పిల్లలు చచ్చే వరకు దాన్ని మర్చిపోరు, వదిలిపెట్టు. ఒక అలవాటు చేయడమే గొప్ప విషయం. కాబట్టి చిన్న పుట్టిక బిడ్డలు, నేను పుట్టినప్పుడు అనలేదు, చిన్న బిడ్డలకు కూడా ఎందుకు దినభాగం అనుకునేదాన్ని. మీ మధ్యలో ఒకసారి చెప్పినా కూడా నా మనలో అమెరికన్ ఫారినర్ పుట్టగానే ఉయ్యాల
విజయవాడలో బయట ఆమె డెలివరీ కూడా వదినమ్మ తన డైలీ పోషన్ అని ఆ బిడ్డ పోషన్ ఆ బిడ్డ, మళ్ళీ నడిచే వాళ్ళ పోషన్ నడిచేవాళ్ళు, అట్లా అందరి పోషన్స్ ఎవరు చదవాలంటే తల్లిదండ్రులనే చదవాలి, తల్లిదండ్రులనే చదవాలి. నేను సిగ్గుపడుతున్నాను, నా బిడ్డ 3 years వరకు నేను బయట చదివించలేదు, 3 ఏళ్ళ వరకు. ఒక అన్న వచ్చింది ఇట్లనే వికారాబాద్, నా బిడ్డ అల్లరి భయంకరమైన అల్లరి ఉంది, చాలా ఏడ్చేదాన్ని. నేను సండే స్కూల్ తీసుకొని ఇంకా ఈ పిల్లగాని అల్లరి భరించలేదు. సేవకులు వస్తే భయపడేటోళ్ళు, ఇంటికి వస్తే గంతులు కంట్రోల్ చేయలేక ఏడ్చేదాన్ని. అన్ననేమో చాలా స్ట్రిక్ట్, అన్న వస్తుందంటే ఇట్లా పెట్టిన వస్తే నీకు ఇసుకుంటాడు అంటే అల్లరి ఉంటే. ఒకరోజు అన్న వచ్చిండు, దాని అబ్రాహ్మ గారికి తెలుస్తాను, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది బిఎస్ఎఫ్. అక్క ఇంటికి దినభాగం చదివించాం అక్క అంటే, లేదన్నా వాడికి చదువు రాదు, చదువు రాకపోతే నువ్వెందుకున్నావు అక్క, వాడికి నేర్పించే బాధ్యత, చదివించే బాధ్యత. ఈరోజు నుంచి చూడు, దినభాగం చదివించి చూడు, వాళ్ళ లోపల అలా నిజమే వాక్కులో శక్తి ఉంది, వాక్కులో ప్రభావం ఉంది. ఒక వర్డ్ జస్ట్ నేను 1 week దినభాగం స్టార్ట్ చేసిన, బాబు నా దగ్గర కూర్చోలే, పోయి వికారాబాద్లో ఉంటుంది కదా చాలా ఇయర్స్, ఎవరైతే మ్యూజిక్ ఇస్తారో వాళ్ళ పక్కన పోయి కూర్చో. అసలు ఎట్లా అంటే ఒక ఆకర్షణ శక్తి. నేను ఇట్లా నా పైనుంచి ఇట్లా దొరికితే అంత స్పీడ్గా నా మీద వచ్చింది, విసుకొచ్చేది నాకు, అంతే వచ్చేది. కాబట్టి అల్లరి ఎట్లా పోయింది అని అంటే దేవుని వాక్యం. కనుక తల్లిదంగా దినభాగం మనం చదువుకోవాలి, డిసిప్లిన్. ఉదయకాలం లేచి ఆయన సన్నిధిలో మనం గడిపి, అదే ముందుకు ఇంకా చూస్తాము. కనుక ఏమేమి ఉండాలి? యూనిఫామ్. మాండపురంకి వచ్చింది అనుకో, ఇప్పుడు నేను అక్కడ అడగానే ఎక్కడికి వెళ్ళాలంటే 2 చర్చిలు ఉన్నాయి అనుకుంటున్నాను మాండపురం. క్రిస్టఫర్ అన్న చర్చ్ అంటే చెప్తున్నాను, నా క్రిస్టఫర్ అన్న చర్చిలో యూనిఫామ్ ఉందా నాకు అర్థం కాదు. అమ్మో వీళ్ళు క్రిస్టఫర్ అనే చర్చి పోతారమ్మో, వీళ్ళ బట్టలు వేరే ఉన్నాయి, వీళ్ళని మాటలు కూడా వేరే ఉన్నాయని చెప్పాలి. అదే మనము సైనికులకు ఉండే, దేవుని సైన్యానికి ఉండే లక్షణం. ఇంకొకటి డిసిప్లిన్. చాలా 2 విషయాలు. క్రమశిక్షణ చాలా అవసరం. ఈ దినాల్లో క్రమశిక్షణ లోపించింది. మందిరాలు కూడా కొంచెం లేట్ అయితే ఆ దినాల్లో సేవకులు మైక్ కూడా పెట్టించేటోళ్ళు. లేట్ వచ్చినావు కదా నీకు పనిష్మెంట్. ఆ రోజు కీబోర్డ్ వేసేటోళ్ళు కీబోర్డ్ వేయొద్దు, పాటలు పాడేటోళ్ళు పాటలు పాడొద్దు, సాపలు వేసేటోళ్ళు సాపలు వేయొద్దు కదా. ఈ దినాల్లో కాంప్రమైజ్ అయింది. కనుక క్రైస్తవులకు డిసిప్లిన్ చాలా అవసరం. వృద్ధులు అటువంటిది. నేను మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈవినింగ్ కొడుకలు నోన్ బ్రదర్కి లేట్ వచ్చినా నేను ఆయన తీసుకొని మందిరంలో 6:30 అంటే 6:25 కల్లా ఉండకపోతే నా మీద ఆయన కనుక రోడ్డు మీద నిలబడి ప్రతి బైక్ ఆపి, ఊర్లో ఎవరు లేకంటే వాళ్ళ బైక్ ఆపి జనం మందిరాన్ని వదిలిపెట్టినాను అని బంధువులు ఆడుకునేదాన్ని. ఎందుకంటే ఆయన డిసిప్లిన్ పెట్టి ఆయనను మందిరంలో చేర్చాను. కాబట్టి ఈ కాలంలో ఉందా కదా, ఇది దేవుని రాజ్యానికి సైనికులకు ఉండే లక్షణము కాదు. కాబట్టి ఆయన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, సత్య సంబంధమైన రాజ్యము, నీతి రాజ్యము. యుగ యుగములు కొన్ని రాజ్యాలు ఈ లోకంతో పాటు అంతరించిపోతాయి, కొన్ని రాజ్యాలు కొంతకాలమే ఏలుతాయి కదా. కొంతమంది రాజులు కొంతకాలం వరకే ఉంటారు, కానీ మన రాజు శాశ్వతుడైన రాజు. నిరంతరం ఉండే రాజ్యంలోకి మనం చేర్చబడుతూ వచ్చాం కదా. ఎంత గొప్ప ఆధిక్యత! ఎప్పుడైనా గ్రహింపుందా? నేను ఎవరిని అని కూర్చొని అప్పుడప్పుడు ఆలోచన చేయాలి. అందరు పిల్లలు అయిన తర్వాత నేను ఎవరిని అని ఆలోచన చేస్తాను కదా. అన్నీ జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే చాలా కృతజ్ఞులమై జీవిస్తూ వస్తాం, ప్రభు స్తుతించగలుగుతూ వస్తాం. కాబట్టి కనుక వీళ్ళ ఇప్పుడు రాజ్యం గురించి చూస్తూ వచ్చినాం. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంటారు. అంటే పైన మాట దేనిని ప్రకటించే స్త్రీలు? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు కనుక ప్రభు మాట వింటేనే ప్రకటిస్తాం కదా. ప్రభు మాట నీకు తెలియకపోతే నీవు ఎలాగ ప్రకటిస్తావు? ఇప్పుడు రక్షణ గురించి చెప్పాలంటే రక్షణ అనుభవంలో నువ్వు ఉండాలి, ప్రభు చేత నువ్వు దర్శించబడాలి, ప్రభు మాట వినగలగాలి.
ప్రభు నాతో మాట్లాడినాడు అన్న అనుభవంలో ఉంటాను కదా. ప్రభు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు కదా? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన మాట్లాడు దేవుడు, చూచే దేవుడు, చలించే దేవుడు, సంచరించే దేవుడు, మన మధ్యలో కాపులు ఉండే దేవుడు కదా. మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు, మనల్ని వెంబడించే దేవుడు. కాబట్టి మన దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. నువ్వు నిమ్మలంగా కూర్చొని ప్రభు స్వరం వినగలిగితే మౌన ధ్యానము కదా. ఆ దినాల్లో మౌన ధ్యానానికి చాలా ఇంపార్టెంట్. ప్రభు వాక్యం చదివి మౌనంగా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. ప్రభు మాట్లాడుతూ వస్తాడు. కనుక ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు చూసి అంతకంటే ముందు ప్రభు మాట ఎలాంటిదో మనము చూస్తాం. 119వ కీర్తన 140 వచనాన్ని వర్ణించండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అంటే స్వచ్ఛమైందంటే ప్యూర్, దాంట్లో ఏ మాత్రం కలిపి లేదు కదా. స్వచ్ఛమైన నెయ్యి అంటారు. ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడుతుంది. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నీరు కదా. ఏ మాత్రం అపవిత్రత, కల్మషం లేదు, దాంట్లో ఏ కలితి లేదు. దేవుని వాక్యం ఎలాంటిదంట? మిక్కిలి స్వచ్ఛమైనది. ఇంకొకటి అదే 119వ కీర్తన 123వ వచనం. నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు. చాలు. ఆయన మాటలు ఎలాంటి అంట? నీతి గల మాటలు. ఇంకొకటి కీర్తనలు 12:6 వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఇంకొకటి యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. పేతురు యేసు వారు పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్తున్నమాట, నీవే నిత్య జీవపు మాట. కనుక చాలా మంది అదినాలు యేసు ప్రభువుని వెంబడించి కొంతమంది మళ్ళీ వెనక తీసినారంట. 12 మంది శిష్యులను అడిగినారు, మరి మీరేమంటారంటే అప్పుడు వెంటనే పేతురు స్పందించేమన్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవం. కనుక నిత్యము జీవించే మాటలు ఆయన మాట. అంటే జీవం ఉంది, దీంట్లో జీవం లేదు కదా. మా ఇంట్లో లేదు, కొన్ని వస్తువులు వీటిలో జీవం ఉంటుంది. కానీ మాటలు ఏముందండి? జీవము కలిగిన మాట మనల్ని జీవింపజేస్తాయి, కార్యం చేస్తాయి. కాబట్టి ఆయన మాటకు అంత ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ఇంకొక సందర్భంలో లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువు వారి మాటలు ఎలాంటి మాట. చాలు. కనుక ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. కనుక దయగలిగిన మాటలు కదా. కొన్నిసార్లు తగ్గించాము, కొన్నిసార్లు కఠినంగా తగ్గించవచ్చు. కానీ ఆయన దయగలిగిన దేవుడు, దయగల మాటలు ఆయన. కనుక స్వచ్ఛమైన మాటలు ఆయన, పవిత్రమైన మాటలు, నీతి గల మాటలు, నిత్య జీవము, పవిత్రమైన నిత్య జీవపు మాటలు, దయగల మాటలు. కనుక ఆయన మాట మనము ప్రతిరోజు వినాలి. ఈరోజు చూడండి, ఎవరైనా భర్త భార్యతో మాట్లాడకపోతే ఎంత బాధ ఉంటుందా? ఉండదు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు, ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన. కనుక మన దేవుడు మన పరలోకపు తండ్రి. కనుక తండ్రి మాటలు ఆయన మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వినని వాళ్ళం మనమే కదా. అందుకే యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు వినట్టుగా నేను
ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించు. అంటే వినుబుద్ధి పుట్టిస్తున్నాడు అంటే ఒక్కోసారి వినబుద్ధి కాదని అర్థం కదా, అర్థం అదే కదా. కాబట్టి వినబుద్ధి అయితే లేదట అంటారా, తినబుద్ధి అయితే లేదన్నట్టు వినబుద్ధి కూడా కాదు ఒక్కోసారి. కనుక ప్రభు సహాయం కోరాలి. ప్రభా నీ మాటలు వినే బుద్ధి నాకు దయచేయి, అప్పుడే నేను నీ మాటలు వినగలుగుతాను, విని వాటిని కలుగు. కనుక దేవుడు ఉదయకాల సమయంలో స్త్రీల గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్తూ వచ్చినాడు కదా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట విని మీరు చెవియొగ్గి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఇంత మంచిగా చెప్తా ఉన్నాడు కదా. స్త్రీలారా మీరు నా మాట యెహోవా మాట వినండి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. అనేక సార్లు విన్నట్టు చేస్తాం కానీ వినం. అక్కడ ఇప్పుడు ఏం చెప్పినట్టు ఏం చెప్పినాం అంటే కదా. అట్లాగే దేవుడి మాటలు చాలాసార్లు దైవజనులు చెప్తా ఉంటే వినం. ఎందుకు వినమంటే వినబుద్ధి కాదు కదా, వెతుక్కోవాలి మనం. కొన్నిసార్లు అంతమంది అందరికి అన్ని టాలెంట్స్ ఉండవు కదా, ఉండవు. ఒకరు బాగా ప్రీచ్ చేయగలుగుతారు, ఒకరు సరిగ్గా ప్రీచ్ చేయరు. కానీ నిలబడేది వ్యక్తి అయినా మాట్లాడేది ప్రభువే. మోషే అన్నట్టు ఇలాంటి మోషే నోటి మాంద్యం కలిగిన వాడు కదా. కొంతమందికి అంత అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు చాతుర్యం లేదు అన్నాడు, మాటల్లో చాతుర్యం లేదు. కాబట్టి నేను చక్కగా మాట్లాడలేను, కొంతమంది మాట్లాడలేదు. కానీ నేను మొన్న కూడా మాట్లాడాను, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినామంటే ప్రభువును దర్శించుకునేదానికి వచ్చాను. చాలామంది అభిలను అడిగితే అక్క ఎక్కడికి పోతున్నామంటే దైవ దర్శనం అంటారు. అంటారా? ఎప్పుడన్నా క్రైస్తవులు అంటామండి. వాళ్ళ దేవుడు జీవం లేనివాడు, వాళ్ళ దేవుడు మాట్లాడడు కదా, చూడడు. వాళ్ళ దేవుడు ఏమి చేయడు. వీళ్ళే వాళ్ళ దేవుడిని స్నానం చేపిస్తారు, వీళ్ళే వాళ్ళ దేవుడిని అలంకరిస్తారు, వీళ్ళే వాళ్ళ దేవుడికి అన్ని చేస్తారు. కానీ వాళ్ళే వెళ్తారు, దర్శించుకునేదానికి వెళ్తారు. కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక గమనంతో రావాలి, ప్రభువును దర్శించుకొని వెళ్ళాలి. దేవుడు ఎలాగ దర్శిస్తాడు? మాట ద్వారా దర్శిస్తాడు కదా. నీ అక్కర తీర్చబడి వెళ్తావు. అన్నా దేవుడు దర్శించుకునేదానికి వచ్చింది, తన అక్కర తీర్చబడి వెళ్ళింది కదా. ఎందుకు మనము వెళ్తాము అలాగే వెళ్ళిపోతామంటే గమనం లేకుండా వస్తాం. ఏం చెప్పింది అక్క, ఆయన వాక్యమేనా? ఏం చెప్పిందా అక్క? పాట కాదండి, ప్రభు నిలబెడతాడు. ఒక్క మాట చాలు. నేను కూడా ఒక అంటే రెగ్యులర్ ఎవరైనా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని సహోదరి. ఆమె కూడా ఎక్కువ వాక్య పరిచయం చేయదు, కానీ నాకు తెలుసు ఒక్క మాట అయినా ఒక వర్డ్ అయినా పనిచేస్తుంది. ఆ రోజు నేను చాలా కుంగులంతో విన్నాను. అని చెప్పింది అక్క, మనం ఏం చేద్దక్క, దేవునికి అప్పచెప్పుకుంటున్నాము. దేవుడు ఆయన సమస్తమును పరిశుద్ధపరుస్తాడు, తిమోతికి రాసినాడు. కనుక ప్రార్థన చేసి అంతే. ఒక బిడ్డ కొరకు ప్రార్థన చేయి, ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధపరుస్తాడు. అంతే, ఏం చేయదు, అంతే వాళ్ళు. కానీ నా జీవితంలో అది ఆ ఒక్క మాట ఎంత పని చేసిందో తెలుసా? నేను నా బిడ్డలో బిడ్డ కొరకు చాలా కుంగిపోయినాను. ప్రార్థన ఎత్తిపడి ఏం చేస్తాడంట? ప్రార్థన ద్వారా సమస్తమును పరిశుద్ధపరచబడి. ఎంత అద్భుతమైన మాట! బలహీనరాలు చెప్తా ఉంది, బలమైన మాట నా జీవితంలో పనిచేస్తుంది, నా బిడ్డ జీవితంలో పనిచేస్తుంది. కనుక మనుషులు కాదు మాట్లాడేది దేవుడు. దేవుని మందిరానికి వస్తున్నాము అంటే ఒక ప్రత్యేకత ఉంది. దేవుని దర్శించుకునేదానికి వస్తున్నాము. దేవుడు మనతో మాట్లాడతాడు, మన అక్కర తీర్చబడి వెళ్తాం. 1000 చుట్టమని చెప్పలే కదా. మరి భక్తి కూర్చుంటారు, మనం కూర్చోడానికి చక్కగా శరీరంలో బలహీనత కదా.
ఎన్నో నిలబడడానికి బలహీనతలు వాళ్ళు ఎంత సమర్థంతో ఉదయ కాలంలో కదా స్నానం చేసి పరిశుద్ధంగా శరీర సంబంధమైన పరిశుద్ధత చాలా మనకు అలాంటి దేవుడు ఏం లేదు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుడు చూస్తారు. ఎంత సింపుల్ అండి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుడు చూస్తారు. కనుక ఎంటర్ అవుతూనే దేవుని ఆవరణాలకు ఎంటర్ అవుతూనే యేసు రక్తాన్ని కోరుకోవాలి. ప్రభువా నీ రక్తంతో నన్ను కడగండి. దర్శించలేకున్నట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకుండా ఆయన చెవులు మనకు కాదు. ఏమొస్తున్నాయి అడ్డుగా? మన పాపములు. కనుక ఎంటర్ అవుతూనే ప్రార్థన చేసుకుంటావా, నన్ను క్షమించవా. ఎంత బలహీనంగా ఎన్నోసార్లు తప్పిపోతాం. మాటల్లో, తలంపుల్లో, నడవడికల్లో, చూపుల్లో కదా. తప్పిపోయిన వాళ్ళు ఎవరమ్మా? మాట ఒకటన్నా అంటాం. పిల్లలు కోపం తెప్పిస్తే పిల్లలన్నా తిడతాం, భర్తనన్నా కొనుక్కుంటాం. కూర్చుంటాడు భర్తని ధరించేది. నేను కూడా అనుకుంటా, చూడు కాలు కుంటి కాలేసుకొని కూడా ఊరుతా ఉంటా. చూడు నేను బయటికి వెళ్తున్నా. ఈరోజు నేను కూడా అనుకుంటాను ఒకసారి, చూడు నేను బయటికి వెళ్తున్నా అయినా కానీ అక్కడికే అనుకుంటావా? అనుకోమా కదా. అయ్యో ప్రభా క్షమించు, నేను తన భార్య కదా. భార్య అంటే సాటి అయినా సహాయం. ఎవరండి సహాయము? భార్య ఒకటే భర్తకు సహాయం. అది కూడా ఎలాంటి సహాయం అంటే సాటి అయిన సహాయం. కనుక కింద పడి మీద పడి చేయవలసిందే, తప్పదు కదా. కాబట్టి మనము ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన దర్శనంకి వస్తున్నాం. ప్రభు చేత దర్శించబడి వెళ్ళాలి. మనం వ్యర్థంగా ఒకటే వేస్ట్ కావద్దు. ఎంత క్రయం చెల్లించి మందిరానికి వస్తాం. ఇక్కడికి వచ్చినారంటే కొంతమంది ఆర్డర్స్లో వచ్చినారు, ట్రావెల్కి వచ్చినారు, సమయం వెచ్చించినారు కదా. ఖర్చుతో కూడా మరి కొన్నిసార్లు మందిరానికి రావాలి. అయినా వేస్ట్ అయిపోవాలా? ప్రతిదీ ప్రభు సన్నిధిలోనికి వచ్చి మరి ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చి నేను పొందుకొని వెళ్ళాలి అన్న విశ్వాసంతో రావాలి. కనుక ప్రభు మాట వినేదానికి ఇష్టపడాలి. విలుబుద్ధి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ప్రతి ఉదయం. లేట్ అయిపోతుంది వ్యర్థమైన మాటలు ఎంత డిస్టర్బ్ అవుతాం. ఇంకా ప్రభు మాట వినాలంటే మనకి అక్కడ ఎక్కడ ఉంటుంది కదా. చిందర మందర అయిపోతుంది. ఆ డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే ఉదయం నేను ప్రభు సన్నిధిలో మోకరించి మన పిల్లలు ఎలా చేసినారు మనం కూడా నేర్చుకున్నాం. దేవుని కృపను బట్టి కొంతమంది వ్యక్తులను దేవుడు మన మధ్యలో ఉంచినాడు. వాళ్ళ బోధనలో మనం ఎదుగుదాము. వాళ్ళు నడుచుకున్న వాటిలో మనము ఎదుగుతాము. ఈ దినాల్లో నాకు ఒక మాటికి జ్ఞాపకం చేస్తే దుఃఖం వస్తుంది. దుఃఖం అంటే ఈ దినాల్లోనే అనాథ డైవర్జన్ ద్వారా లేకపోతే ఎవరు పరిచయం వచ్చినా వాళ్ళు ఒక మాట చెప్పినాడు, మీ దేవుడేమో మీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు, తరతరాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఒకసారి కూర్చున్నప్పుడు వారి తరంలో తాతలు ప్రభుని సేవించినారు, తండ్రులు సేవించినారు, కొద్దో గొప్ప మనం చేస్తా ఉన్నాం. మన పిల్లల సంగతి ఏంటి? ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత బాధ అనిపిస్తుంది. అయితే దేవుడు మన ప్రభు సన్నిధిలోనికి ఈ విషయం కూడా తీసుకొని వెళ్తే ప్రభు సహాయం చేస్తాడు. ఇంకొక తరం ప్రభువు సేవించలాగా దేవుడు సహాయం చేస్తాడు. మనకు తెలియదు కదా మన పితరులు ఎలా ప్రార్థన చేస్తారు. నేనైతే బాగా అసుకుంటుంది మా తాత ప్రార్థన చేస్తాను. బస్సు 5 గంటలకు 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తుంది. బస్సు ఎక్కియాలా మీకులాగా అక్కడ ఇంత ఫెసిలిటీస్ లేకుండే నేను రిమోట్ ఏరియాలోనే నాగార్జున సాగర్ దగ్గర కెనాల్ దగ్గర మా తాతయ్య గంట ప్రార్థన చేస్తాడు పంపించేదాన్ని. అయితే మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాల్లా ఉండాలని ప్రతి ప్రార్థనలో ఉంటుంది. ప్రతి ప్రార్థనలో ఉంటుంది. టైం అయిపోతుంది కాదు విన్నాడు అధికగాడు ఉంటే అమ్మ బస్సు పోతుంది, బస్సు పోయినా పర్లేదు కానీ ప్రార్థన లేదు. కాబట్టి ఎంత విసుక్కున్న ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన గుర్తుకొస్తే ఎంత కన్నీరు వస్తుంది నాకు. ఆయన ప్రార్థన ఒక మాట ప్రభు సన్నిధిలో వర్ణిస్తున్నాము పలుకుతున్నామంటే దేవుడు ఏం చేస్తాడు? ముద్ర వేసేస్తాడంటే కనుక ఆ వాక్యం నెరవేర్పు చూస్తున్నాను.
మీ పిల్లలంతా ప్రభు సన్నిధిలో ఏదో రీతిగా ప్రభు పని చేసేదానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు. ఎంత ధనులంగా చేసినాడు. తాత చేసిన ప్రార్థన తప్పక వింటాడు. కనుక గ్రాండ్ పేరెంట్స్ వినాలి. నానమ్మలు ఎవరికొరకు ప్రార్థన చేయాలి. నేను మొన్న మా మందిరంలో ఒక అమ్మ కిచెన్లోకి పోతే అన్నది, ఓ బిడ్డ నేను ఏం చేస్తాను తెలుసా, ఎంతుంటారట వాళ్ళ పిల్లలు, చాలా చిన్నవాళ్ళు, నాకు చాలా నచ్చింది అన్నమాట. చక్కగా అంతా ఉంటారు బొమ్మలా. ఓ బిడ్డ ఈ బిడ్డలు మంచి ఇళ్ళలో పోవాలి, ఇలా మంచి భర్త దొరకాలని ప్రార్థన చేస్తున్నా అంటుంది. అని అమ్మ వాళ్ళు ఎల్కేజీ యూకేజీ కదా, ఇప్పటి నుంచి చేస్తే దేవుడు సిద్ధం చేస్తాడు. ఎంత విశ్వాసం కదా ఉందా మనకు. లాస్ట్ టైంలో టెన్షన్, ప్రభావ మంచి భర్తని అని కాదు, చిన్నప్పటి నుంచే చేసుకోవాలి. అందుకే చెప్తా ఉంటారు యూత్ మీటింగ్లో. నేను చాలా చెప్తాను కొన్ని ఇన్సిడెంట్స్ మా ఫ్యామిలీలో జరిగాయి. భర్తని ఎలా సిద్ధం చేస్తాడు. కాబట్టి నాయనమ్మ కోరిక ఎంత మంచిది, పిల్లలకు మన్మరాళ్ళ కొరకు చేస్తుంది. ఇంత మంచి ప్రేమిస్తుంది అన్నమాట, ఎక్కువ నాడు చేస్తుంది, ఎక్కువ తినబెడతా ఉంటుంది. కాబట్టి ఆమె ఇప్పటి నుంచి ఎట్లుంటారో కదా, పిల్లలు మంచి భర్తలు రావాలి, మంచి కుటుంబంలో పడాలంట. ఆమె బిడ్డ మన్మరాలు ఆశ ఉండాలి. దైవజనుల కుటుంబాల్లో పడాలి, దేవుని బిడ్డల కుటుంబాల్లో నా బిడ్డలు పడాలి కదా. ఏమవుతా అవన్నీ దినాలు, డబ్బుందా ఏముందా ఇదే చూస్తుంది కదా. అందుకే ప్రభు సేవకు తక్కువైపోతాం. లోకరీతిగానే ఉంటారు. డబ్బును ఆధారం చేసుకొని బతికేవాళ్ళు అలాగే ఉంటారు. ఏమో దక్క నాకు కూర్చున్నా పర్లేదు, కానీ ఏం కావాలా, దేవుని బిడ్డ ఉండాలా, దేవుని ఇంటిని ప్రేమించాలా, దేవుని ప్రజల్ని ప్రేమించాలా. ఈ ఆశ ఎంత బాగుంటుంది కదా. మన రాజ్యం పెరుగుతుందా తగ్గుతుంది, పెరుగుతుంది. కనుక ఆయన రాజ్య వ్యాప్తికి ఇది కూడా సహాయం అవుతుంది కాదా. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడుతూ వస్తున్నాం. స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. కనుక ఆయన మాట ముందుగా మనము వినేదానికి నేర్చుకోవాలి. చాలా మాటలు ఉంటాయి. దేవుని మాట మనకేం చేస్తుంది, వీళ్ళ వల్ల విశ్వాసం కలిగి. మొదటగా చాలాసార్లు అంటే ఒకేసారి రక్షించబడగా విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు అంతేనా. ఇంకా విశ్వాసం బాగా అభివృద్ధిలోకి వస్తుందా మనది కాదు. చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం. దేవుని వాక్యం ఏం చేస్తుంది, పురుకొల్పుతుంది, విశ్వాసాన్ని వృద్ధిలోకి తెస్తుంది, విశ్వాసాన్ని బాగు చేస్తుంది. అందుకే శిష్యులు ప్రార్థన చేసినారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి, మా విశ్వాసాన్ని బాగు చేయండి కదా. అనేక సార్లు విశ్వాసం పాడైపోతుంది. విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక విశ్వాసం దేని ద్వారా వస్తుంది, వినుట వల్ల విశ్వాసం. అందుకే సాధ్యమైనంత వరకు మీటింగ్లకు వచ్చేదే చూసుకోవాలి. మీటింగ్కి వస్తే ఏముంటుంది, దేవుని మాట. దేవుని మాటనే మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కార్యం చేస్తారు. బిడ్డలు కూడా చూడండి, తిననట్టే ఉంటారు, అన్నట్టు పోతారు, కానీ వాళ్ళ చెవులలో పడుతూనే ఉంటాయి, పడుతుంటాయి. అరే వీడు ఎప్పుడు నేర్చుకున్నాక పాట, వాడు పాటనే వినడు కానీ పాట విన్నట్టు చేస్తారు. ఎట్లా వస్తుంది, చెవులలో దూరుతాయి. అందుకే చాలా అక్కడ పిల్లలు చాలా చిన్నోళ్ళకు సతాయిస్తారు. అందుకే మందిరానికి రానక్కండి. చాలా నీ పిల్లలు ఏమన్నా కానీ మందిరంలో పడేసే దేవుని సన్నిధిలోకి తీసుకురావడమే ముఖ్యం. అలా చేస్తే ప్రార్థన చేస్తారు, వేరే వాళ్ళకి దైవజనుడికి డిస్టర్బ్ లేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తుంది, ప్రభావ ఇచ్చినట్టు నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను, నాకు సాయం చేయండి అంటాడా లేదా కదా. వెంటనే అల్లరి ఆగిపోతుంది. మన పిల్లలు ఎక్కడ బాగున్నారండి, నిజం చెప్తారు, దేవుని సన్నిధిలోనే బాగుంటారు. మన కుటుంబాలు ఎక్కడ బాగుంటారు, దేవుని మందిరంలోనే బాగుంటాయి, దేవుని మందిరంలోనే కట్టబడతాయి, దేవుని ప్రజల మధ్యలోనే మనకు సంతోషం, దేవుని ప్రజల మధ్యలోనే కార్యాలు చేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం ఏంటి, ఆయన శరీరం, ఆయన దీనికి శిరస్సు. కనుక ఒక్క అవయవం బాగలేకపోతే శిరస్సు తలడిట్లరా లేదా కదా. అక్కడ పోతే వెంటనే శిరస్సుకు వేరుగా బయట ఉన్నామనుకోండి, ఎక్కడ స్పందిస్తారు కదా. అందుకే క్షేమం ఎక్కడ ఉంది దినాల్లో అంటే దేవుని భయంకరమైన దినాల్లో పంపించాము. కనుక ఈ సంఘాన్ని అట్టి పెట్టుకోండి, దేవుని ప్రజలతో చాలా అట్టి పెట్టుకోండి.
గ్యాప్ లేకుండా చూసుకో. సైతాన్ ఏం చేస్తుంది? ఎడం చేస్తుంది. దేవుని ప్రజలకు నీకు ఎడం చేస్తుంది. మా గురించి చాలా మంది ఇక్కడ కూడా తెలుసు. మేము నేర్చుకున్నది ఒకటి, దేవుని ఇంటిని ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం. దేవుని ప్రజల మధ్యలో మమ్మల్ని మేము ఐక్యపరచుకోవాలి. ఇది మేము నేర్చుకుంది. తర్వాత కూడా చెప్పాలి, అది ఎలాంటి వాళ్ళ చదువు ఇలాంటి మాకు ఏమి లేదు. వేదాలు ఉండకూడదు దేవుని. అందుకే దైవజనుడు మనకు నేర్పించిపోయినా సంఘంలో ప్రతి వ్యక్తి ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ నెసెసరీ, ఈక్వల్లీ ప్రెషియస్. అంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటే అన్నింటిలో కూడా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ కావాలి. నేను లేకపోతే ఏంటక్క అని అనకూడదు. ఈక్వల్లీ నెసెసరీ. నెసెసరీ అంటే అవసరమైన కదా. ఈ చిటికెనలు అవసరమా లేదా అని చెప్పండి. చిటికెనలు లేకపోతే ఏం పని చేస్తుంది చెయ్యి? ఎంత అవసరము. మరి దేవుని శరీరానికి చిటికెన వేడి ఎంత అవసరం? నేను లేకపోతే ఏంటక్క అందరూ ఉన్నారు కదా, నేను ఈజీగా అంటాను కదా, ఈజీగా అనిపిస్తాను. నీవు ఇంపార్టెంట్. నీ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకోకపోతే, నీ ప్లేస్లో నువ్వు పని చేయకపోతే దేవుని పని అసంపూర్ణంగా ఉంటుంది. దేవుని పనికి నువ్వు నష్టం చేస్తావు. అందుకే నేను చెప్తాను చాలా మందికి, నువ్వు పని చేయకపో, పని చెయ్యు, దేవునితో పార్టిసిపేట్ చేయకపో. నీ ప్రజెన్స్ ఇంపార్టెంట్. నీవు మందిరానికి రావడం ఇంపార్టెంట్. చూడండి, ఈ చిటికెనలు పని చేసినా పని చేయకపోయినా చిటికెనలు ఇక్కడ ఉందంటే ఈ చేయి ఆడదండి. అందుకని దేవుడు నిన్ను రక్షించినాడు అంటే నిర్లక్ష్యంగా ఉండేదానికి లేదు. నువ్వు ఒక రకంగా నిర్లక్ష్యంగా ఉన్నావంటే దేవుని పనికి నీవు ఆటంకంగా ఉన్నావు. నీ ద్వారా దేవుని పని పాడైపోతుంది. నీవు ఎడంగా ఉన్నావు అంటే శత్రువుడు తీసుకొని వస్తాడు. అంటే దేవుని ప్రజలు బంధువులకు కాదండి అన్ని పెట్టుకుని ఉండేది. బంధువులు ఉన్నప్పుడు తింటారు, పైసలు ఉన్నప్పుడు అమ్మ అక్క అంటారు. తర్వాత నువ్వు చచ్చే వరకు నీతో ఉండేది నీ దేవుడు, నీ మందిరం, నీ దేవుని ప్రజలు. ఇది నేర్చుకోవాలి. అందుకే నేను కూడా చాలా సంవత్సరాలు మీరు సాక్ష్యంలో నోన గురించి నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని. వివాహమైన సందర్భం నా పెంపకం వేరు, నోన పెంపకం వేరు, చాలా డిఫరెన్సెస్ ఉన్నా కానీ కేవలం ప్రభుని బట్టి అన్ని ఐక్యత కలిసిపోతాయి. దేవుడే కలుగుతాడు. అది గొప్పతనం. కంప్లీట్ డిఫరెంట్ నా మెంటాలిటీ. ఎప్పుడైతే మనం సంఘం, నేను ఒకటే ప్రార్థన, ప్రభా నన్ను ప్రేమించొద్ది వ్యక్తి దేవుని ప్రేమించాలి. మొదటి ప్రార్థన, ప్రభా నన్ను ప్రేమించొద్ది వ్యక్తి నీ ఇంటిని ప్రేమించాలి. సెకండ్, నన్ను ప్రేమించొద్ది వ్యక్తి వారిని ప్రేమించాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి. ఇది మూడు విషయాలు సంవత్సరాల తరబడి చేశాను. ఒక్కోసారి బాగాలేదు, సిగ్గుతో చెప్తున్నా, నా పిల్లల కొరకు అలా చేయలేదు. అందుకే ఈ దినాల్లో పిల్లలు దేవుని సరిగా ప్రేమించడం లేదేమో అనిపిస్తుంది. అన్న కొరకు అంత భారంగా చేసిన నేను పిల్లల కొరకు నిర్లక్ష్యం. వాళ్ళ చదువులు వాళ్ళ పైకి రావాలా, తాము పని చెయ్యాలనే, కానీ దేవుని ఇంటిని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా, దేవుని ప్రజలు అందుకొని ఉండాలన్న ప్రార్థన ఏంటండి అంత భారంగా. రండి నా మందిరానికి రండి అంటున్నా కానీ ప్రేమిస్తూ వస్తారు. ప్రేమ లేకపోతే ఎవరైనా వస్తారా? దేవుని ఇంటిని ప్రేమిస్తేనే వస్తారు. దేవుని ఇల్లు యొక్క ప్రాముఖ్యత చిన్నతనంలో నుంచి మనము నేర్పిస్తున్నాము. దేవుని ఎంత శ్రేష్టమైన, దేవుని ప్రజలు ఎంత శ్రేష్టమైన వాళ్ళు. మన బంధువుల దగ్గర కొన్ని ఫంక్షన్స్ పోవడం క్యాన్సిల్ చేయాలి, కానీ దేవుని ప్రజల మధ్యలో ఏదైనా జరిగిందంటే పరిగెత్తుకొని రావాలి. అది సంఘం. ఈ సంఘానికి ఎంత వాల్యూ ఉంది, ఎట్లా కొన్నాడు, ఎట్లా కచ్చినాడు. యేసు రక్తం, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంచే కొనబడిన, సమకూర్చబడిన ప్రజలమండి మనం. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఎవరిస్తారో వాళ్ళు అంచెలంచెలుగా దిగించబడతారు. ఇదే నువ్వు వృద్ధిలోకి రావాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒక్కటే ఒకటి, దేవుని ప్రేమించు, దేవుని ఇంటిని ప్రేమించు, దేవుని ప్రజలు ప్రేమించు. ఈ మూడే నీ లైఫ్లో ఇంపార్టెంట్గా వస్తాయి. నీ బిడ్డలకు అలా చూపించు. వచ్చే అల్లుళ్ళు కోడళ్ళు కూడా అట్లా చేయగలిగేవాడు ఉంటే వాళ్ళకు అట్లా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యము చేస్తుంది. కనుక వీళ్ళ వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. రెండవది, వీళ్ళ వల్ల ఇంకా ఏమొస్తుంది? నా
మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఎక్కడున్నది? యోహాను సువార్త 5వ అధ్యాయము. చూడొద్దు, ఎక్కడికైతే తెలుసు. మొదటగా విశ్వాసం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. ఇంకొకటి 119వ కీర్తన 41వ వచనం చూడండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకో, దానివల్ల నీవు నాకు ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు నిరీక్షణ కోల్పో కదా, ఎన్ని సమస్యలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని బయటకు వెళ్తే ఎన్ని మధ్య ఉన్నంతసేపు కొంచెం నెమ్మది కదా. కనుక ఆయన మాట ఏం చేస్తుంది? మనకు నిరీక్షణ పుట్టిస్తుంది. నిరీక్షణ కోల్పోయిన దినాల్లో, విశ్వాసం కోల్పోయిన దినాల్లో కదా దేవుడు మనకు విశ్వాసాన్ని ఇస్తాడు. ఇంకా అవి దాంట్లో ఏముంది? నిత్య జీవం. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం. కనుక చాలా ఉన్నాయి వాక్యం గురించి చెప్పడానికి సమయం లేదు ధ్యానించిన. కాబట్టి దేవుడి మాట 3 విధాలుగా మన జీవితంలో పనిచేస్తే విశ్వాసము, నిరీక్షణ, నిత్య జీవం. కనుక ఆయన మాటకి మనము ఆయన మాట ఆలోచించాలి. అనేక మాటలు మేము చూసుకున్నాం, చాలా ఉన్నాయి లోకంలో ఉండే మాటలు. కీర్తన 12:6 త్వరగా చెప్పాలి. కీర్తన 12:6. అవును, అది కాదు, అది ఎక్కువ మాట. మానవులు మాట చూస్తాము. యోబు గ్రంథం 6:3 వచనం చూడు. యోబు గ్రంథం 6:3. నా విపత్తు సముద్రములో ఇసుకనున్న బరువుగా కనబడదు, అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. కనుక మన మాటలు ఎలా ఉంటాయంట? నిరర్థకమైన, నో యూజ్. దాని ద్వారా లాభం లేని మాటలు మాట్లాడుతూ వస్తాం. ఇంకోటి అదే యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనం, నిష్ప్రయోజనమైన మాటలు ఉంటాయి. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత బాధింపదగునా. నిష్ప్రయోజనమైన మాటలు కదా. యోబు తన స్నేహితులు ఎలాంటి మాటలు మాట్లాడినారు? నిష్ప్రయోజనం. అవి ఏం చేసినాయంట? బాధగా చేసినాయి. నీతిమంతుడు, యథార్థపరుడు కదా. అట్లాంటి వ్యక్తులు ఓదార్చడానికి మంచి మనసుతో వచ్చినారు. నిజంగా చెప్పాలంటే యోబు స్నేహితులు అక్కడ చూసే పోల్చుకోలేక ఏడ్చినారంట. కొన్ని రోజులు మౌనంగా ఉండి ఏడ్చినారు. అంత మంచి మనుషులే ఏం మాటలు మాట్లాడినారు? నిష్ప్రయోజనం. అంత మానవుల మాటలు వ్యర్థమైనవి, నిరర్థకపు మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు. ఇంకొకటి అదే యోబు గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనము, గాలి మాటలు అంటారు. చాలు, గాలి మాటలు అంటాం కదా కాదు, గాలి మాటలు మాట్లాడక అంటామా? వ్యర్థమైన గాలిపోయే మాటలు అన్నమాట. దాని ద్వారా ఏ లాభం కూడా లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని సన్నిధిలో ఎలాంటి మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన అన్యజనులు ఏం మాటలు మాట్లాడతారు? కనుక మీ దేవుని సన్నిధిలో వ్యర్థమైన మాటలు మాట్లాడదు. ప్రార్థన చాలా చేస్తారు కొంతమంది, అందరి సమయాన్ని దొంగిలిస్తారు. వాక్యం వినరు, విన్నదాని ప్రకారంగా చెయ్యరు, చేయకుండా ఏం చేస్తారు? మొత్తం కలుపుతారు. ఆ మాటలు ఇంకొకటి గాయం కూడా అయితే, నిలబడే సేవకులకు గాయం అయితే, విశ్వాసులకు గాయం అయితే కదా. నీ దేవుని సన్నిధిలో వ్యర్థమైన మాటలు నీవు వచ్చి కొద్దిగా ఉండాలంట. ప్రార్థన కొరకే దేవుడు చెప్తుంది, నీ మాట చాలా కొద్దిగా ఉండాలి. లాంగ్ ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ అందులో చాలా వ్యర్థమైనది. 12వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన
వ్యర్థమైన మాటలకు విమర్శ దినాన లెక్క చెప్పవలసి. కనుక మనుష్యుల మధ్యలో ఇలాంటి దేవుని సన్నిధిలో దేవుని మాటలు పవిత్రమైన, స్వచ్ఛమైన, నీతి గల మాటలు, దయగల మాటలు, నిత్య జీవము గల మాటలు. అయితే ఈ మాటలకు ఏం చూపిస్తాం? నేనే బుద్ధి చూపిస్తాం కదా. ఈ మాటలు అనగానే బుద్ధి ఉడతలేదక్క, చర్చికి రామంటే బుద్ధి వస్తుంది, మనసు బాగాలేదక్క, మనసు అక్కడ ఉంటే బాగాలక్క, మందిరానికి వస్తే బాగాలేదు. దేవుని మాటలు బాగా చేస్తాం. దేవుని మాటలు మన రోగాన్ని బాగా చేస్తుంది, మనసులు బాగా చేస్తుంది, హృదయాన్ని బాగా చేస్తుంది. తల మొదలుకొని అది కాలు వరకు కూడా బాగు చేసేదంటే దేవుని మాటలు. ఏగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా పరిగెత్తుకొని పోవడమే దేవుని ఇంటి. కాబట్టి ఎలా అంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు. ఒక ఆఖరి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనకు తెలిసిన మాటలు అవి. అపవిత్రమైన వచ్చి మాటలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2 తిమోతి 2వ అధ్యాయం. ఎవరు చెప్తున్నాడు ఆ మాట? దైవజనుడు. అంటే అందరూ కూడా అపవిత్రమైన, వ్యర్థమైన మాటలు వస్తాయని అర్థం కదా. దైవజనుడని లేదు, విశ్వాసులని లేదు. కనుక మనం మానవులము కాబట్టి అపవిత్రమైన, వ్యర్థమైన వచ్చి మాట, అపవిత్రమైన వచ్చి మాట. కనుక మాటల విషయంలో ఒక జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినేటట్లు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రభా, ఇంకా స్త్రీలారా యెహోవా మాట విని చెవియొగ్గి ఆయన మాట ఆలకించు. ఇది నా జ్ఞాపకం చేస్తా వచ్చాను. ప్రభా, ఇంకా ఇంతవరకు నేను ఈ స్వరము ఇంట్లో ఉండి వినడం లేదు. ఇంట్లో మాట్లాడతా దినభాగం ద్వారా మాట్లాడతాను, తర్వాత మందిరంలో మాట్లాడతాను, దైవజనుల ద్వారా మాట్లాడతాను, సండే స్కూల్ టీచర్స్ ద్వారా మాట్లాడతాను, ఒక్కోసారి పిల్లల ద్వారా కూడా మాట్లాడతాను. పిల్లలు కూడా మనం నిరీక్షణ లేనప్పుడు, కృంగిపోయినప్పుడు బిడ్డలు కూడా మనకి ఒకసారి అమ్మ ఏడవకమ్మ ప్రార్థన చేసుకుందామంటే రాను. చిన్నపిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? వాళ్ళకి విశ్వాసం వచ్చినప్పుడు. దేవుడు సహాయం చేస్తాడన్న మాట ఎప్పుడు వస్తుంది? నువ్వు వాళ్ళు దేవుని ఇంటికి కనిపిస్తే కదా. దేవుని ఇంటిలో వాళ్ళు విశ్వాసం పొంది అలా మనల్ని కూడా ఓదార్చేస్తున్న వాళ్ళు వస్తారు. కనుక ఈ మాటలు విన్న స్త్రీలు ఏం చేస్తారంట? దానిని ప్రకటించే స్త్రీలు. కనుక ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ప్రతిరోజు చూడండి. ఎప్పుడు 96వ చూస్తారా? 2వ అధ్యాయము 2వ వచనం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. ప్రతిరోజు అదినాల్లో భక్తి కలిగిన దైవ స్త్రీలు ఏం చేస్తారు? పనులు అయిపోయినాక అట్లా పోయి ఒక్కటన స్వార్థ చెప్పేటోళ్ళు కదా. కరపత్రికలు పెట్టుకొని అందించేవాళ్ళు, ఒకరికొకరికన్నా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతిరోజు అనుదినం డైలీ ప్రతిరోజు ఆయన స్వార్థను మనము ప్రకటించాలి. ఎందుకు? మనం ఎవరము గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన సైన్యము. చెప్పాలి, మనం ఆయన సైన్యం. అందుకే తిమోతి ఏమన్నాడు? మంచి సైనికుల వలె ఏం చేయాలి? పోరాడమా. ఆ మాట సార్ చదువుకున్నాము. 1 తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవి. సైనికుడు ఎవడు? యుద్ధంలో పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవడం. నిజంగా మన పరిస్థితి చూస్తే ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్న వాళ్ళము ఒప్పుకున్నారు కొంతమంది కదా. ఈ జీవన వ్యాపారాలలో మంచి సైనికుల వలె నాతో కూడా సంతోషించు అనుగా, సుఖం అనుభవించు అనుగా, శ్రమను అనుభవించు. క్రైస్తవులకు అర్థం కాదు, ఈ శ్రమలోనే ఆనందం. ఈ
వాటి బాధలు కదా. సైనికుడు ప్రాణం పెడతా ఉంటే ఏమనుకుంటాడు? సాటిస్ఫాక్షన్ కదా. ఎంత ధన్యుడిగా అనుకుంటారు వాళ్ళ ప్రజలు కూడా. దేశం కొరకు ప్రాణాలు అర్పించారు, దేశం కొరకు ఇది పని చేస్తున్నారు, అవార్డ్స్ పొందుతారు. కనుక మన రాజ్యం కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని రాజ్యంలో నేను ఒక సైనికుడిగా సైనికురాలుగా తీసుకోవడం గొప్ప ఆధిక్యత కదా. కనుక దాన్ని మనం గుర్తించాలి. దాన్ని గుర్తించి దాని కొరకు మనం ఏం చేయాలి? శ్రమ పడాలి, దాని కొరకు కష్టపడాలి ప్రతిరోజు. అనుదినం ఎప్పుడెప్పుడు ప్రకటించాలి? అనుదినము ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? యెషయా 63:8 ముందుగా 105వ కీర్తన 105 మొదటి వచనం. జనములలో ఆయన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. కనుక ఆయన నామమే ఎలాంటి నామము? అన్ని నామముల కంటే పైన హెచ్చింపబడిన నామం. ఇంకా ఈ యొక్క పైన ఆకాశం ఏ నామంలో రక్షణ లేదు. కాబట్టి ఆ నామం ఏం లేదు, చిన్నమాట. ఏసే నమ్మకమ్మా, ఏసే గొప్ప దేవుడు, ఏసే నీ పరిస్థితులన్నీ బాగా చేస్తాడు, నీ కష్టాలన్నీ ఇట్లన్నా చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దానికి పెద్ద సర్వక్కర్లేదు. కనుక ఆయన నామాన్ని మనము ప్రకటిస్తూ రావాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని యెహోవా కృపాక్షేమ యెహోవా స్తోత్రములను గానము చేయుడి. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఆయన కనికరాన్ని ప్రకటించారు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన రక్షణ సువార్తను అనుదినం ప్రకటించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆ దేవుని యొక్క లక్షణాన్ని ప్రకటించాలి. ఆయన ఎలాంటి దేవుడు? కనికరం కలిగిన, దయా దాక్షిణ్యం కలిగిన, ఆయన సహాయం చేస్తాడు అని చెప్పి ఇతరులకు ఆయన కనికరాన్ని కూడా ప్రకటన చేస్తున్నారు. మోషే కూడా ఆయన దేవుడి ప్రత్యక్షపరుచుకునేటప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన ఎలాంటి యెహోవా కనికరము కృపా కనికరం కలిగిన దేవుడు అని ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి అవసరం మన దేవుడు ఎలాంటి దేవుడు? కనికరం కలిగిన దేవుడు అని మనం ప్రకటన చేస్తూ కనుక దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతమంది నేను దేవుని సైన్యంలో పనిచేస్తానని ఆయన రాజ్యం ఇంతగా ఆయన రాజ్యంలోకి ఎవరు వచ్చినారో నాకు తెలియదు, కానీ ఉన్నవాళ్ళు రాజ్య సంబంధులు ఎవరు? సైనికులు. ఎలాంటి సైనికులు? మంచి సైనికులు. అంటే చెడ్డ సైనికులు ఉంటేనే కదా మంచి సైనికులు రాస్తారు కదా. కొన్నిసార్లు ఉంటారు చెడ్డ సైనికులు ఉంటారు, ఆ సైన్యంలో చాలా వికారమైన పనులు చేసి సస్పెండ్ అవుతారు. అలాగే తిమోతి చెప్తా ఉన్నాడు, మంచి సైనికులు వల్లే నాతో కూడా కష్టపడు, ప్రయాసపడు, లోక సంబంధమైన దానికి కొరకు నువ్వు ప్రయాసపడిందంతా కూడా ఒకరోజు లోకంతో పాటే పోతుంది అనుకోవచ్చు. ఈరోజు నేర్చుకుంటాను, రేపు నేర్చుకోకపోవచ్చు. కానీ నీవు ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు సైన్యంలో పనిచేసింది యుగంలో దానికి గుర్తింపు. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పనికి నీకు కిరీటాలు, అవార్డ్స్ అన్నీ ఇవ్వబడతాయి. ఇక్కడ సైనికులకు ఇచ్చినట్టే కదా. 26th జనవరి రోజు, 15th ఆగస్ట్ రోజు ఏం చేస్తారు? దేశం కొంతమంది సైనికులను గౌరవిస్తారు, గౌరవించి వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, ట్రోఫీలు ఇస్తారు, రకరకాలుగా వాళ్ళను హెచ్చిస్తారు. అయితే ఒక దినం రాబోతుంది మనమందరం ప్రభు దగ్గర నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులారా, ఇదిగో నీవు పని చేసినావు, నీకు ఈ బహుమానం అంటావు ఇచ్చే ఒక దినం ఉంది. ఆ దినం కొరకు మనం ప్రయాసపడతాము, ఆ దినం కొరకు కష్టపడుతూ వస్తాం. కాబట్టి మంచి సైనికులుగా నేను ఉండాలని తీర్మానిస్తున్నాను. అక్కడ ఇంకొక ½ an hour తీసుకోవచ్చా? ఎంత టైం తీసుకోవచ్చు? 1 night ముగించేయమంటావా?
ఉందా లేదా? సరే. కనుక బైబిల్లో చాలా మంది స్త్రీల గురించి దేవుడు రాసిపెట్టినాడు. ఒక స్త్రీ వీలైతే ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. అంతా చదువుకుంటే మనకి సమయం సరిపోదు. 4వ వచనం. ఆ కాలంలో లపిదోతుల భార్య దెబోరాను ప్రవక్త ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండేది. ఏ కాలంలో? ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏహూదు మరణమైన తర్వాత, ఇశ్రాయేలు రాజు ఏహూదు అనే రాజు మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా దృష్టికి దోషులైనారంట. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆసోర్ అనే రాజ్యంలో ఏలు కనాను రాజు అయిన యాబీను చేతికి ఇశ్రాయేలు ప్రజలందరినీ అప్పగించినాడు. ఆ రాజు యొక్క సైన్యాధిపతి ఎవరు? సీసేరా. చెప్పండి. సీసేరా. హరోషోతిలో నివసించిన సీసేరా. అతనికి ఏమేమి ఉన్నాయి? 920 రథాలు ఉండేను. అతడు 20 సంవత్సరం ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా. 20 years అంటే మామూలు అండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. ఇశ్రాయేలు ప్రజలు తమ దోషాన్ని బట్టి 20 సంవత్సరములు కష్టమైన బాధ అనుభవించే సమయంలో అప్పుడు 20 సంవత్సరాలకి దేవునికి ఏం చేస్తారంట? మొరపెట్టినారంట. చూడండి, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. అంతకంటే ముందే కొంచెం కష్టం రాగానే మొరపెట్టవచ్చు. 20 ఏళ్ళు ఎందుకంత కష్టబాధ అనుభవించాలి కదా. అందరు ఏకమై ప్రభువా మమ్మల్ని కనికరించంటే ప్రార్థన వినరా? 20 years వేస్ట్ అయిపోయినాయి. బాధను అనుభవిస్తాం కానీ ఏం లేదు, దేవుని దగ్గరికి రా, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కంటే మనమేమి మంచలమేం కాదు. కొన్నిసార్లు మన లోపల కూడా ఉండి కాబట్టి వాటి ఇశ్రాయేలు ప్రజలు మనకు వచ్చినప్పుడు మన దగ్గర కనికరము కలిగిన దేవుడు అనిపించారు. కనుక ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, నా దినభాగాలు ఈ మధ్యలో 2 Chronicles 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనష్య విషయం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. ఎంత భయంకరమైన పాపం. దేవుని మందిరంలోకి విగ్రహాలు తెచ్చినాడు, విగ్రహాలను బలి అర్పించినాడు, అన్నీ చేసినాడు. కానీ శ్రమలోగానే మొదలుపెట్టినాడంట. దేవుడు ప్రార్థన విషయించినాడు. ఎంత కనికరం కలిగిన దేవుడు మన దేవుడు. ఎంత ఘోరమైన పాపాలంటే మోషే మనిషి చేసిన పాపాలకి అంతకంటే ఘోరమైన పాపాలు ఏమో చేయలేదు రాజు. అట్లాంటి వ్యక్తి ఒక ప్రార్థన ప్రభు కనికరం పొందేదని చేస్తుంది కదా. మన జీవితంలో ప్రార్థన చాలా, దేవుని మాట వినట ఎంత శ్రేష్టమో ప్రార్థించడం కూడా అంత శ్రేష్టం. ప్రభు సన్నిధిలో మొదలుపెట్టి కొంతమందికి వాక్యం బాగా వింటారు. ప్రార్థన చేయాలంటే విసుగు, ప్రార్థన అంటే ఇష్టం. ఒక మాట ప్రార్థన చేయాలంటే వదిలేందుకు చేయండి. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడాలి. మీకు ఇష్టం లేదా దేవునితో మాట్లాడటం కదా? ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇష్టం, అమ్మనాయనతో మాట్లాడాలంటే ఇష్టం. గంటలు గంటలు ఫోన్లో 2 గంటలు మాట్లాడతాం. గొంతు మాట్లాడి చెయ్యి తిండి ఎక్కేస్తుంది. ఫోన్ పట్టుకొని ప్రభు సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేయాలంటే నిద్ర వచ్చేస్తుంది, నొప్పులు వచ్చేస్తుంది కదా, రకరకాల పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రార్థన అలవాటుగా మార్చుకోవాలి. ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో రాత్రంతా గడిపినాడు. మనకులాగా నైట్ ప్లేట్స్ మందిరాల్లో కంఫర్టబుల్ ప్లేస్లలో లేవు. ఉందా ఏసైకు? ఒలివ కొండ మీద ఏమైనా చేరుంటుందా? ఒలివ కొండ మీద ఏమైనా మంచిగా క్లీన్ చేసిన ప్లేస్ ఉంటుందా కదా? ఎట్లా ప్రార్థన చేస్తారు అది కాదు కదా. మాది ఎవరు పశ్చిమ దినాల్లో పల్లవరకు కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం, సంఘ దర్శనము ఎలాగొచ్చిందంటే రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు.
మనకి కదా, రకరకాల అలవాట్లు ఉన్నాయి మనకి. ప్రభావ ఈ అలవాటు కాదు, మీ వాక్యం విని అలవాటు చేసుకోవాలి కదా. కొంతమంది దైవజనుల తల్లులు మనకిలాగా వేరే దేశాల్లో ఎంత పెద్ద ఫ్యామిలీస్ అయిన సర్వెంట్స్ పెట్టుకుంటూ తెలుసు మీకు, అమెరికా దేశంలో కానీ ఇంగ్లాండ్లో కానీ తల్లులే అన్ని పనులు చేస్తారు. తల్లులే మొదటి టీచర్స్ కదా, హోమ్ స్కూలింగ్ ఉంటారు, వాళ్ళే గార్డెనింగ్ చేసుకుంటారు. వ్యవసాయ మదినాల్లో పెద్ద పెద్ద దైవజనులు వచ్చినారు మనకి మిషనరీస్గా, అంటే వాళ్ళ తల్లులు ప్రార్థన చేస్తారు కదా. ఆ తల్లులు అట్లా అలిసిపోయి ఒక దగ్గర కూర్చొని మొహం మీద బట్టేసుకుంటే పిల్లలకు తెలిసిపోయారంట కదా. సుజన్న చాలా మంది వరకు వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది పిల్లలు దైవజనులు మిషనరీస్ అయినారు. ఆమె పిల్లలకు చదువు చెప్పుకోవాలి, పిల్లలకి వంట చేసుకోవాలి, పండించుకోవాలి, వంట పరిచయపోతాడు. కాబట్టి అలాంటి ప్రార్థనలు దైవజనులను తయారు చేసుకోవచ్చు. కనుక మన ప్రార్థన మనం ఒక వాడుక చేసుకోవాలి. స్టాయిల్ తప్పిపోయినట్లు మనం తప్పిపోకూడదు. వెంటనే ప్రభు స్పందించినాడు. ఆ పరిస్థితుల్లో నుంచి వాడిని రక్షించాలనుకున్నాడు. రక్షించాలంటే ఒక వ్యక్తి కావాలి. అని నాలో అనేక మంది పురుషులు ఉన్నారేమో, కానీ ఒక్క స్త్రీ దేవునికి అందుబాటులోకి వచ్చింది. ఆ స్త్రీ పేరు ఏ పేరు? అంటే డెబోరా అంటే అర్థం ఏంటి? తేనెజీగా చెప్పిన ఇక్కడ ఏం చెప్పలేదు కదా. తేనెజీగా అంటే అందంగా ఉంటుందా? ఏం చేస్తారు తేనెటీగా? మకరందాన్ని కలెక్ట్ చేస్తారు కదా. తేనెటీగా ప్రతి పుష్పాలు ఎక్కడ ఉంటాయి ఆ పుష్పంలో ఉన్న మకరందం తీపిదనాన్ని తీసుకొని వచ్చి ఒక గూడు కట్టుకొని కదా, దాంట్లో అంతా తేనెను కలెక్ట్ చేస్తారు. అది కూడా ఆ తేనె తెట్టలు ఎట్లుంటాయి? ఎత్తుపై ఉంటాయి దాదాపుగా కదా, ఎత్తుపై ఉంటాయి. మళ్ళీ కొట్లాడుకో, నాకు అర్థం కాదు. ప్రతి ఎన్నో తేనెటీగలు వచ్చి ఒకే తేనెలో తేనె కలెక్ట్ చేసి పెడతాయి. కొట్లాడుకున్నట్టు చూసినా మనల్ని కలుస్తాయి కదా, కొట్లాడుకో కదా. కోపం వస్తే మనల్ని కలుస్తాయి. వాళ్ళ ఇంటిని డిస్టర్బ్ చేసినా ఏం చేసినా మనల్ని కలుస్తాయి. కాబట్టి అవి కలిసి ఉంటాయి, ఐక్యమత్యంగా ఉంటాయి. కనుక అవి కూడా సంఘానికి సాదృశ్యం. చక్కగా ఐక్యతగా కష్టపడతాయి. కనుక తేనె దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యాన్ని కలిగి చేసుకోవాలి, వాక్యాన్ని సమర్పించుకోవాలి, దేవుని నిండా నింపుకోవాలి. ఒకరోజు కబురాబోతుందంట దేవుని వాక్కు కొరకు. అప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు, బైబిల్ మన చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో దేవుని వాక్యం చేత మనం నింపబడుతూ వచ్చినప్పుడు ఎన్నో ప్రయోజనాలు వాక్యం. కనుక ఈమె తేనె చేయాలని చాలా ప్రయాసపడుతుంది. దేవుని వాక్యాన్ని సమకూర్చుకుంది, దేవునితో సరి అయిన సంబంధం ఉంది. కాబట్టి దేవుని చేతిలో వాడబడే వ్యక్తిగా దేవుడికి అందుబాటులోకి వచ్చింది. కనుక ఎంతమంది బిడ్డ ఈరోజు నేను వాడుకుంటా అంటే, ప్రభా ఈరోజు నేను అందుబాటులో ఉన్నా, నన్ను వాడుకోవాలి, ప్రార్థన చేసుకునే ఉంటున్నా, నన్ను వాడుకోవాలి, నన్ను వాడుకోవా. ఈరోజు నీ పని ఒక ఆత్మని సంపాదించాలి, ఒక వ్యక్తిని ఓదార్చాలి, ఒక వ్యక్తిని ఆదరించాలి, నన్ను వాడుకోవాలి. పురుషులు ఉన్నారు, దేవుడి దృష్టిలో ఒక స్త్రీ కనబడింది. ఆమె పేరే దెబోరా. కనుక దెబోరా అర్థము, పేరు అర్థం కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే నేను మళ్ళీ చెప్తాను కదా. పేరును బట్టి ప్రార్థన చేసుకోవాలి. పేరు అర్థము ఈ జీవితంలో చాలా సాధన. ఆదినాల్లో ఇశ్రాయేలు ప్రజలు వారి పేర్లను అర్థం లేకుండా పేరు పెట్టుకునే వాళ్ళు కాదని చెప్తారు. అందుకే ఏదో దేవుని బిడ్డల ఇష్టానుసారమైన పేర్లు పెట్టుకోకూడదు. ప్రార్థన పూర్వకంగా దాని అర్థం తెలుసుకొని పిల్లలకి చెప్తే, పిల్లలకి చెప్తే పేరును బట్టన వాళ్ళు పేరును బట్టి వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు లోక సంబంధమైన ఆశలకు వ్యర్థమైన పేరు పెట్టుకు వస్తాం. అది కాదు. మన బిడ్డలకు దైవజనుల ద్వారా
లప్పిదోతులకు భార్య. ఆమె భర్త పేరు లప్పిదోతు. భార్య అంటే ఒక కుటుంబం ఉంది, తనకు బాధ్యతలు ఉన్నాయి, భర్తకు పనిచేసే పని ఉంది. అయినా ఏమైందంట? ప్రవక్తి అయింది. ప్రవక్తి అంటే దేవుని చేత దేవుని మాటలు విని, మాటలు విన్నాం కదా, దేవుని మాటలు కలెక్ట్ చేసుకొని అవి ఎవరికి? దేవుని ప్రజలకి చెప్పేదే ప్రవక్త. దేవుని మూలంగా పలికేవాడు ప్రవక్త. కనుక దేవుడు ఏం చెప్తే ఆ మాటలు దేవుని ప్రజలకు బోధిస్తా ఉంది. ప్రవక్తిగా ఏం చదువుతుందో మనకి తెలియదు. ఇంకేం చేయమంటుంది? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాయి. న్యాయాధిపతి అంటే జడ్జి. ఈ కాలంలో జడ్జి కావాలంటే ఇన్ని చదవాలి, లా అంతా చదవాలి కదా, ఇండియన్ లా అంతా చదవాలి, ఇన్ని పుస్తకాలు చదువుతారు, ఎగ్జామ్స్ రాసి లా పాస్ అయ్యి లాయర్ నుంచి జడ్జిగా ప్రమోషన్కి వెళ్తారు. కాబట్టి రాజ్యాంగం గురించి అన్నిటి గురించి బాగా తెలుసుకుంటారు. కనుక మన రాజ్యాంగం ఏంటి? ధర్మశాస్త్రం, దేవుని వాక్యం బాగా తెలుసుకున్న స్త్రీ. మనం ఎవరు జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని మాట వినేవాడు, ప్రతిరోజు ఆయన మాట వరకు కనిపెట్టుకునేవాడు. కనుక ఈమె న్యాయాధిపతిగా ఉన్నది. పొద్దున్న లేచిపోతుంది, వాళ్ళు ఏం చేస్తుంది? ఒక స్థలానికి పోయి ఆ స్థలంలో కూర్చుంది కదా. ఎక్కడది? ఎఫ్రాయిముల మధ్య మధ్యలో రామాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చొని ఉంట. కద్దు అంటే అలవాటు. అక్కడ ఉంటారు, అందరూ తెలిసిపోయింది ఇజ్రాయెల్. ఎవరుంటారు అక్కడ? ఆ చెట్టు కింద ఎవరుంటారు? దేవుడు. అది అలవాటు. ఆమెకి ఎవరు చెప్పినారు పని? దేవుడు చెప్పినట్టు. సరే, మొదటి పని ఏంటి? భార్య కదా. దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని వాళ్ళకి భార్య కదా. భార్య పని భార్య చేయవలసిందే. నేను నా పని నా పాట చేయకపోయి దేవుని పని చేస్తానంటే దేవుని నామానికి మహిమ ఉంటుందా? చాలా మంది భర్తకు భార్య సాటి అయిన సహాయంగా దేవుడు చేసుకోవచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో భార్య పాటలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. మొదటగా మనం భార్యలమే, తర్వాత తల్లి. పిల్లలు రాగానే చాలాసార్లు కొంతమంది భార్య భర్తల మధ్యలో తేడా వస్తాయి. కారణం ఏంటి తెలుసా? పిల్లలకి ఏ ఇంపార్టెన్స్ ఇస్తారు? భర్తకి ఇంపార్టెన్స్ లేకపోతే భర్తకి కోపం వచ్చేస్తుంది. వస్తుందా రాదా? అత్యంత ఇంపార్టెంటో పిల్లలు. ఇది గమనించుకొని కొన్నిసార్లు పిల్లలు కామెంట్ ఎప్పుడు పప్పకే వండుతావా, పప్పనే చూసుకుంటావా, పప్ప కోసమే ఉన్నావు అని వాళ్ళకి తెలియదు కదా. మన మాట తెలియదు, అర్థం కాదు. వాళ్ళ పెళ్ళైతే అర్థమైంది కదా. 24 hours సర్వెంట్ అని అంటారు. దేవుడు పెట్టిందే కాబట్టి ఆ వ్యక్తికి నన్ను భార్యగా ఇచ్చినాడు. కనుక ఆ భార్య ఇప్పుడు లబ్బిదోదు, ఏం వంట చేయలేదు, పొద్దున్నే పనులు ఏం చేయలేదు, ఇల్లంతా మురికి ఉంది, పోయింది చక్కగా ఆ చెట్టు కింద కూర్చుంది అనుకోండి. ఏమంటాడు? అప్పుడు ఏమన్నా బుద్ధిందా? ఇంకా అన్నం లేదు, వచ్చిన కూర్చున్నాం కదా, సాక్ష్యం పడేది. కనుక ముందు ఒక స్త్రీగా దేవుడు నిన్ను నిర్మించినాడు. స్త్రీగా నీ పార్ట్. నేనైతే ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా తెలుసా? నా గ్రాండ్ పేరెంట్స్, నా నాయనమ్మ తాతయ్యకి నేనేం చేయలేకపోయాను కాబట్టి మా అమ్మమ్మ తాతయ్యకి నేను చేసిన పనివాళ్ళు ఉన్నా. తాతయ్య బట్టలు ఉతకడం అంటే నాకు ఎంత ఇష్టమో, అమ్మమ్మకి చూసుకోవడం అంటే నాకు ఎంత ఇష్టమో, నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. పిల్లలు చాలామంది నాయనమ్మ తాతయ్యకి సేవ చేయాలి, తల్లు చేస్తారు కదా, నాయనమ్మ తాతయ్యకి పిల్లలు చేస్తారు కదా. మా అక్క సిక్ అయినప్పుడు అసలు పరిచయం నాకు దేవుని కృపను బట్టి నోన్న పరిచయం ఆటంకం చేయడం. హాస్పిటల్లో లాస్ట్ డ్యూటీ, నేను హాస్పిటల్లో ఉన్నా, ఆ రాత్రంతా ఆమెతో ఉన్నా, అక్కడే ఒక పాట రాసుకున్నా. గద్వాలకి వెళ్ళాలి, తర్వాత నా పాట ఎవరు చేసింది? ఆమెనే చేసింది. ఆమె ఏమేమి చేయాలి? డైపర్ మార్చాలి, ప్రతిదీ చూడాలి, ఇంజక్షన్ చేయాలి, టాబ్లెట్ చేయాలి, ట్యూబ్లో నుంచి రైస్ ట్యూబ్లో నుంచి లిక్విడ్స్ ఇవ్వాలి, అన్నీ చేస్తాను. యథార్థంగా చేస్తాను. నేను డైపర్ తీసుకెళ్ళాను,
అత్తమామకు సేవ చేయడం. కానీ నేను చిన్నదాన్ని నాయనమ్మ తాత సేవ చేయలేదని బాధపడతాను. కాబట్టి పిల్లలు, ఎవరి బిడ్డలు అమ్మమ్మకి నాయనమ్మకి సహాయం చేయాలి. వాళ్ళు ఎంత దీవిస్తారు తెలుసా? చాలా దీవిస్తారు. దీవెన అంటే మనకి ఇష్టం కదా, ఊరికే వస్తాయి దీవెనలు. వాళ్ళకి తిన్న పెడితే, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు దీవిస్తారు. కనుక ఇంట్లో నాయనమ్మ తాతయ్యలను నిర్లక్ష్యం చేయొద్దండి. వాళ్ళని ప్రేమించాలి. మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు మన పిల్లలు. మా మామయ్య ప్రేమ సేవ చేసేదాన్ని కదా. మా మామయ్య అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా గర్వలేదు. ఆయన చదువు లేకున్నా నాకు ఆదరించిపోయినాడు. అయితే ఆయన మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోగానే నాకే భయం, బాధ అయ్యి, మామ ప్లీజ్ కొంచెం టీ కాఫీ తాగాలంటే టీ తాగి 8 o'clock టాయిలెట్ పోతుంది. పాప స్కూల్కి పోయేది. ఆయన కింది పొగలేడు, చాలా పెద్ద వయసు. అట్లా కూర్చుంటే స్కూల్ ఏమన్నాడు, ఏం పని చేసి పెట్టాడు అసలు నా బిడ్డ షూస్ తుడిచి సాక్స్ ఎక్కడన్నా ఇసుక ఏదన్నా దులిపి పెడితే నేను ఇష్టం. ప్లీజ్ మామయ్య కదా, నా బిడ్డ కోసం ఇంకా పని చేద్దాం. బిడ్డ నేను ఒక్క పని ఇచ్చిన సాగు నా బిడ్డ తృప్తి చచ్చిపోయింది. ఆ షూస్ తుడవాలి, సాక్స్ అక్కడ పెట్టి బిడ్డ వంగకుండా షూస్ వేసుకొని పోతే సంతోషం. అబ్బా నా మనవరాలు నేను దూసిన షూస్ వేసుకొని ఎంత ప్రేమిస్తారండి. మనం ప్రేమిస్తే మన పిల్లలు ఈ కాలంలో చాలా తక్కువ ప్రేమించాలి. చాలా పనులు దేవుని అంత మామూలు సేవ చేస్తే ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. మా తాతని మిస్ అయిపోతుంది నా కొడుకంటే. రావాలంటే ఇష్టం అనిపిస్తుంది. తాత మనం ఇవ్వాలంటే మనం నేర్పించాలి. మన పిల్లలకి దినాలకు మారిపోతుంది. నాయన ఎవరో, తాత ఎవరో, అత్తలు ఎవరో, మా పిల్లలు. అందుకే ఏం చేస్తారు మన పిల్లల్ని? మనల్ని తీసుకుపోయి నేడేస్తారు, ఓల్డ్ చోట్ల పడేస్తారు. కొంతమంది కలిగిన తప్పక నీవు చేసిన దానికి ప్రతిఫలం దేవుడు 100% ఇస్తారు. నీ కొరకు కొంతమందిని ఏర్పాటు చేసి పెడతాడు. నీవు చేసిన పరిచర్యను, నీ వృద్ధాప్యమను. నేను అందువల్ల కొంతమంది సండే స్కూల్ పిల్లలకి అందరికీ చాక్లెట్లు ఇస్తే నేను దయచేస్తున్నాను అనమాట. ఎన్నో మనకి ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో తాత నేను చూస్తాను అంటాడు. ప్రతి ఒక్కరు చూస్తామంటారు కదా. మనం ప్రేమిస్తున్నాడు, పిల్లలు ప్రేమిస్తారు. ప్రేమ సంపాదించుకోవాలి. పిల్లలు మనము ప్రేమించాలి. పిల్లలు తాతని ప్రేమించేటట్టు. కనుక భార్యగా మన మాట ఏంటి? ఒక స్త్రీని నీవు ఎవరి కాలంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు ఆసరాలు ఉండాలి. నాకైతే మా ఇంట్లో చాలా డిసిప్లిన్ సాక్ష్యంలో చెప్తాను. 4 గంటలకు లేవాలి ఖచ్చితంగా, నేర్చుకోవాలి అని. కనుక ఆమె ఆ పాట నిర్వర్తించింది. భర్త దగ్గరికి వచ్చిన తర్వాత భర్త పాట. కాబట్టి ప్రవక్తిని దేవుని మాటలు ప్రతి దేవుని వినడం నేర్చుకుంది. కాబట్టి దేవునికి అందుబాటులోకి వచ్చింది, న్యాయపతిగా ఉంది. ఆ దినాల్లో దేవుడు ఒక మాట చెప్పినాడు. అమ్మా దేవరా, ఒక వెళ్తున్నాడు కదా దేవుని బిడ్డ బారాకు వెళ్ళి పిలిపించి, నేను చూపించే స్థలాన్ని తీసుకెళ్ళి సైన్యాన్ని తీసుకొని ఏమీ చెయ్యొద్దు, నేను వాళ్ళని మీ చేతికి అప్పచెప్పేస్తా. ఇంతే సింపుల్గా చెప్పినట్టు. కానీ బారాకు ఏం చేసినాడంటే భయపడ్డాడు. తిరిగి వారు ప్రభుత్వానికి పనికిరారు. చూడండి, దేవుడు పిలుస్తా ఉన్నాడు. బారాకు అప్పచెప్పమ్మా, 10,000 మంది తీసుకురావాను, ఆ కొండపైకి వెళ్ళమను, నేను సైన్యానంతా తెస్తా, సిసేరాందరికి అప్పచెప్తానంటే ఏం చెప్తున్నాడు చూడు. బారాకు 8వ వచనం, నీవు నాతో కూడా వచ్చిన నేను వెళ్ళేదని, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళను. ఎంత మనుషుల మీద డిపెండ్ అవుతావు ఒక స్త్రీ మీద. నువ్వు వస్తే నేను పోతా, నువ్వు రాకపోతే కనుక వెంటనే దేవుడు మాకు కనుక నువ్వు వెళ్తావు. కానీ శత్రువులు చంపిన విజయం నీకు ఒక స్త్రీకి ఇస్తాను చెప్పినా లేదా? ఎంత ఆధిక్యత నువ్వు పెట్టుకున్నాడు పెరిగితనం ద్వారా, దేవుని మాట అంటే అవిశ్వాసం ద్వారా. కనుక ప్రభువా, మా విశ్వాసాన్ని బాగు చేయండి. నీకు అందుబాటులో ఉండాలి, నీ వాక్యానికి లోబడాలి. కనుక ఆమె దేవుని వల్లే సరళ వృక్షం అంటే స్ట్రైట్ ఉండదు. నీకు నీ దేవునికి సరైన సంబంధం. ఆ
సంబంధాన్ని ఎల్లప్పుడూ రక్తంతో కడగబడాలి. వాక్యం చేత, రక్తం చేత ప్రతినిత్యం కడగబడిన అనుభవం ఎవరికి ఉంటుందో రైట్ రిలేషన్షిప్ దేవునితో నీకు ఉంటుంది, తర్వాత నీ కుటుంబానికి ఉంటుంది. కాబట్టి అలా రైట్ రిలేషన్షిప్స్ ద్వారానే ఆమె ఏమైంది? న్యాయాధిపతిగా అయింది. చెప్పగలిగింది ధైర్యంగా. నువ్వేను కదా వాగ్దానాలు తీసుకుంటాం. పిల్లల వాగ్దానాలు ఎంతమంది గుర్తు చెప్తారా? భర్త వాగ్దానం ఎంతమంది గుర్తు? కుటుంబ వాగ్దానం ఎంతమంది గుర్తు? నీ భర్త వాగ్దానం గుర్తు లేకపోతే నీ భర్త మీద ప్రేమ ఉందా? రోజు చేస్తావా? నోన్న వాగ్దానం చెప్పు. నీ రీతికి జనం అనుకుంటారు. ముగ్గురు బిడ్డలు లైన్ రోజు ప్రార్థన చేస్తారు. చెయ్యాలి. మనం ఉన్నదే అందుకు ప్రార్థన చేయడానికి. బిడ్డల వాగ్దానాలే మర్చిపోయి ఇంకేం చేస్తాం కదా. కంఠస్థం చెయ్యండి. చాలాసార్లు నేను అనుకుంటున్నాను, ప్రభా ఈ సంవత్సరం నా వాగ్దానం అధ్యాయం అంతా నేను చదివాను. వాగ్దానం ఏంటంటే కదా మొదటిదే నా 54 ఐజయా ఫస్ట్ వర్స్లో పిల్లలు కండిన నా గుంజాల జీవితం ప్రభా నీ కొరకు నేను పిల్లల్ని అంటలేనా? విడవబడిన దాని పిల్లల కంటే సంసార పిల్లలు అధికమవుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కుడికి ఎడమకు వ్యాపిస్తారు. ఒక్క మాట నాకు దేవుడు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో స్వామి. మీ పిల్లలందరూ యెహోవా చెప్పబడించాను. ప్రైజ్ కదా. నా బిడ్డలందరూ నా శరీర సంబంధమైన బిడ్డలు, నా ఆత్మ సంబంధమైన కదా. ఎంతో మందిని నేను వీడియోస్ వచ్చేది ద్వారా కష్టంలో వాళ్ళందరూ కూడా నాకు పిల్లలు. వాళ్ళు కూడా దేవుడి చేత ఉపదేశం పొందితే క్రమపరచబడతారు. దేవుని ఇంటికి వస్తారు. దేవునికి అందుబాటులో ఉంచారు. కాబట్టి వాగ్దానాలు చాలా అవసరం. వాగ్దానాల మీద విశ్వాసం ఎంత ధైర్యం అండి. ఒక్కటే ఒక వచనం ఇస్తాడు. ఇయర్ అంతా మన హిస్టరీ ఉంటుంది. ఇయర్ అంతా హిస్టరీ ఉంటుంది. నువ్వు అక్కడ ఇక్కడ ఏం రాసుకోవాలి అని అన్నీ కూడా ఉంటాయి. నీకేం జరగబోతుంది, నీ పిల్లలకు నీకు అంత చక్కగా ధ్యానించి వాటిని అన్నిటికీ పొందుకోవచ్చు. కాబట్టి బారాకు అవిశ్వాసం ద్వారా తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అదే ఆధిక్యత ఇంకొక స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. అమ్మా టైం ఇంకా వంటలు అయితే అయిపోయినాయా? అయిపోతే ఇదే పాటని ముగించేయమంటావా? 1:30కి 1:30 అవుతుంది. ముగించి లంచ్ తర్వాత దీన్ని కొంచెం కంట్రిబ్యూషన్ చేసుకున్నాను. సరేనా? కాబట్టి విశ్వాసము చాలా అవసరం. విశ్వాసము దేనిలోకి నడిపిస్తుంది? విధేయత. విధేయత దేనిలోకి నడిపిస్తుంది? విజయానికి కారణం. విశ్వాసం లేకుంటే విజయం కాలేని దేవుడు వాగ్దానం. అందుకే బారాకు జీవితంలో ఇది నెరవేర్చబడింది. విశ్వాసం లేదు, విధేయుడుగా లేదు, విజయం తన ద్వారా రాలేదు. అదే ఇంకొక స్త్రీ విశ్వాసం వచ్చింది, విధేయత చూపించింది, విజయం పొందింది ప్రభు సన్నిధిలో. ఈరోజు నీ విశ్వాసం రావాలి. ఇంతకు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా? నేను రాజ్య సంబంధించిన చెప్పగలుగుతావా? ప్రభు సైన్యంలోకి వచ్చినావా? ప్రభు మాట వింటున్నావా? ఒక అడుగుకి వస్తా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మాట ఎంత గొప్పది. ఆయన మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది. ఆయన వాక్కు చేత సమస్తము సృష్టించినాడు. కాబట్టి అంత గొప్ప సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన జీవితాలు బాగు చేయడం అదే వాక్కు చేత ఒక మాట సెలవివ్వుతావా? నన్ను మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలను మార్చు, నా పరిస్థితుల్ని మార్చు. ఈరోజు నుంచి నా జీవితంలో నీ మాట ప్రేమిస్తాను. మనుషుల మాటలు ఎలాంటివో మనం తీసుకొచ్చినా అవి మనకి ఎంత బాధ నష్టం కలిగిస్తాయి. కాబట్టి అలాంటి మాటల నుంచి నన్ను కాపాడు. నీ మాట విని ప్రతి ఉదయం నేను కూడా నీ మాట నిజాలు నేను ప్రకటించాను. అనుభూతి రక్షణ స్వాత ప్రకటిస్తాను. నీ నామాన్ని ప్రకటిస్తాను. నీ కనికరాన్ని తల ప్రకటిస్తాను ప్రభా అని ఒక తీర్మానం